జ్ఞానం పెరిగే కొద్దీ, గ్రహింపు శక్తి పెరిగే కొద్దీ అప్పుడు విషయాలు మనకి స్పష్టంగా అర్థమవుతాయి. అంతే. వర్రి అవ్వక్కర్లేదు, దేని గురించి వర్రి అవ్వద్దు. రైట్. రాజుల కాలంలో దేవుని రాజ్యం ఉందా? ఉంది. యెహోవా దేవుడు పరిపాలన చేస్తున్నాడా? పరిపాలన చేస్తున్నాడు. అలాంటి వచనాలు ఎన్నో ఉన్నాయండి. ఆ తర్వాత యేసుప్రభు శరీరధారిగా ఉన్న కాలం, ఈ మధ్యలో చివరికి యేసుప్రభు శరీరధారిగా ఉన్న కాలంకి వచ్చేసరి ఏంటంటే బ్రదరు, యేసుప్రభు ఇశ్రాయేల్ కాలం కూడా, క్రొత్త నిబంధన కాలం కూడా యేసుప్రభు అంతేనండి. క్రొత్త నిబంధన కాలంలో యేసుప్రభు లేడు, క్రొత్త నిబంధన కాలం పైన ఉన్నాడు యేసుప్రభు. ఇశ్రాయేల్ కాలంలో ఉన్నాడు, ధర్మశాస్త్ర కాలంలో యేసుప్రభు ఉన్నాడు. యేసుప్రభు ధర్మశాస్త్రం కింద ఉన్నాడా, క్రొత్త నిబంధన కింద ఉన్నాడా? ధర్మశాస్త్రం కింద ఉన్నాడండి, ఆ కాలంలో ఉన్నాడండి. అందుకు అది యేసుప్రభు శరీరం ఉన్న కాలం. అప్పటి కాలంలో యేసుప్రభు గారికి పరిచయాలు వచ్చి ఓ ప్రశ్న వేశారు, దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చును అని పరిచయులు ఆయనను అడిగినప్పుడు అప్పుడు యేసుప్రభు అంటున్నాడు, దేవుని రాజ్యము ప్రత్యక్షంగా రాదు, ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది, కనుక ఎవడును ఇక్కడనని అదిగో అక్కడనని చెప్ప వీలు పడదని వారికి ఉత్తరం ఇచ్చాను. అంటే యేసుప్రభు శరీరంలో ఉన్న కాలంలో దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుంది అని అడిగితే యేసుప్రభు ఏం చెప్పారండి, మీ మధ్యనే ఉంది. అంటే ఒకవేళ వాళ్ళు అడిగింది దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుంది అంటే మెస్సయ్య వచ్చి రాజ్యం స్థాపిస్తాడు కదా, అది ఎప్పుడు వస్తుంది అని అడుగుంటారండి. కానీ యేసుప్రభు దానికి సమాధానం చెప్పలేదు. వస్తుంది అది తర్వాత చెప్తాడు, యేసుప్రభు అప్పుడు చెప్పలేదండి, ఇది మీ మధ్యనే ఉంది అన్నాడు. దేన్ని బట్టి మీ మధ్య ఉంది అన్నాడు. ఒక 2 సంగతులు అయి ఉండొచ్చండి. యెహోవా ఇప్పుడు రాజ్యం చేస్తున్నాడు కాబట్టి ఆ మాట అని ఉంటాడండి. లేకపోతే మెస్సయ్య వచ్చి స్థాపించబడే రాజ్యాన్ని స్థాపించేవాడిని నేను వచ్చేసాను కాబట్టి మీ మధ్యనే ఉంది, నేనే దేవుని రాజ్యాన్ని అని ఉంటాడు. కానీ అక్కడ స్పెసిఫిక్గా ఇది అని లేదు కాబట్టి మనం ఈ 2 మాటలు అనుకోవచ్చండి. యెహోవా దేవుడు పరిపాలిస్తున్నాడు కాబట్టి ఈ కాలంలో ఆయన పరిపాలిస్తున్నాడు కాబట్టి ఇది దేవుని రాజ్యం మీ మధ్యనే ఉంది, లేకపోతే నేను ఉన్నాను కాబట్టి దేవుని రాజ్యం మీ మధ్యనే ఉంది. యేసుప్రభు శరీరం ఉన్న కాలంలో దేవుని రాజ్యం ఉందా? ఉంది. యెహోవా దేవుడు పరిపాలించడం మానేశాడు ఆ కాలంలో? మానలేదండి. అప్పుడు ఇశ్రాయేలు జనాంగం అయిపోయిన తర్వాత ఇంకా తర్వాత పాయింట్ ఏదవుతుందండి? క్రైస్తవ కాలం అవుతుందండి. అప్పుడు క్రైస్తవ కాలం 4 తర్వాత 5 అయ్యారా, లేదా C తర్వాత D అయ్యారా? అదండి, అది అవుట్లైన్ అంటే మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను అంటే దేవుడు సకల యుగాల్లో రాజు అన్నాడు, ఇప్పుడు ఆయన రాజుగానే ఉన్నాడు. ఈ కాలంలో యేసుప్రభుని రాజుగా చేశాడు. ఆ విషయం దేవుని చిత్తం అయితే మధ్యాహ్నం మనం ఆ విషయాల్ని యేసుప్రభును దేవుడు ఎలా రాజుగా చేశాడు అనే విషయాల్ని స్పష్టంగా క్లియర్గా చదువుదాం. అయితే దేవుని రాజ్యం సకల యుగాల్లో ఉంది, ఇప్పుడు కూడా ఉంది. క్రైస్తవులతో కూడా దేవుని రాజ్యం ఉంది. అయితే క్రైస్తవులు ఎలా రాజ్య సంబంధులు అయ్యారు అని చెప్పేసి అంటే అంధకార సంబంధమైన అధికారంలోంచి విడుదల చేయబడ్డారు ముందు. అంటే మనం పూర్వం ఎక్కడున్నాం? క్రీస్తులోకి రాకముందు మనం ఎక్కడున్నాం? అంధకార సంబంధమైన అధికారంలో ఉన్నాం. అంధకార సంబంధమైన అధికారం ఎవరిదండి? సాతాను అధికారంలో ఉన్నాం. సాతాను మనం పరిపాలించాడు. సాతానుకు మన హృదయంలో సింహాసనం ఏర్పాటు చేసాం. మొత్తం సమస్తాన్ని మనం లేలాడు కాబట్టి అతని చిత్తమే జరిగింది. మన బ్రతుకుల్లో దేవుడి చిత్తం జరగలేదు. అలాంటి మనల్ని సువార్త ద్వారా దేవుడు పిలిచాడు, ఆయన బిడ్డలుగా స్వీకరించాడు, మనల్ని ఒక రాజ్యంగా చేసుకున్నాడు. ఇప్పుడు దేవుని రాజ్యం ఎవరండి? మనమే దేవుని రాజ్యం. అంతే దేవుని ఏంటంటే అంధకార సంబంధమైన అధికారంలో విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. ప్రతి క్రైస్తవుడు యేసుప్రభు యొక్క రాజ్య పౌరుడు, యేసుప్రభు చేత పరిపాలించబడే వ్యక్తి. కాబట్టి ఉందండి దేవుని రాజ్యం, ఉందండి. అప్పుడు ఇక తర్వాత ఇంకో కాలం లేదు. అప్పుడు కాలం ముగింపు అయిపోతాడు.
ఇక్కడేమో బిలోనేమో కాలం స్టార్ట్ అయింది, కాలం ప్రారంభం. అప్పుడు సి పాయింట్లోనేమో కాలం ముగింపు అంటే అంతం. అంతం, కాలం ముగింపు, అంతం. అంతం అయిపోయిన తర్వాత అంటే లోకం అంతా అంతం అయిపోయిన తర్వాత అప్పుడు దేవుని రాజ్యం ఏమవుద్ది అది ఆలోచించాలండి. దేవుని రాజ్యం ఏమవుద్ది? యుగాంతానికి సంబంధించి బైబిల్లో కావలసినంత బోధ ఉంది. క్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడ గురించి కావలసినంత బోధ ఉంది. అంటే ఎప్పుడు వస్తాడేమో అనేది మాత్రం లేదు, కానీ వచ్చింది అది ఏం చేస్తాడు అంతా ఉంది. మనమేమో ఎప్పుడు వస్తాడో అడుగుతాం, అది చెప్పండి, అది అక్కర్లేదు మనకి. ఎప్పుడు వస్తాడో మనకు అక్కర్లేదు, ఎందుకు వస్తాడో కావాలి, మనం ఏం చేయాలో కావాలి, మనమేం సిద్ధపడాలి. ఆయన వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే, ఆయన వచ్చినప్పుడు విశ్వాసులు వెంట పెట్టుకొస్తాడటండి. విశ్వాసులైన వారి ఆత్మల్ని ఆయన వెంట పెట్టుకొస్తాడటండి. ఆయన వచ్చినప్పుడు మనకంటే ముందు చనిపోయిన వాళ్ళు మృతులు అక్షయులుగా లేపబడతారు అన్నాడండి. ఆ తర్వాత సజీవులో నిలుచుండి మనము ఒకవేళ యేసు ఇప్పుడే వస్తే మనం ముందు లేస్తాము, మనకంటే ముందు చనిపోయిన సహోదరులు ముందు లేస్తారు, వాళ్ళే ముందు లేస్తారండి. తర్వాత మనం మార్పు చెందుతాం అన్నాడండి. అప్పుడు ఈ ఆకాశం అందరి కృత్యాలన్నీ ఏమైపోతాయండి, లైవ్ అయిపోతాయి. భూమి అందరి కుర్చీలన్నీ ఏమైపోతాయండి, లైవ్ అయిపోతాయి. అప్పుడు మనకంటే ముందు మృతులైన వారు ప్రభుని ఎదుర్కొండకి వెళ్ళిపోతే మనం కూడా మార్పు చెంది ఆయనతో పాటు వెళ్ళిపోతాం. మనం సమాధి చేసాం, ఆ దేహం కుళ్ళిపోయింది, ఆ ఎముకలు కూడా ఊడిపోయినాయి, ఎముకలు కూడా మట్టి అయిపోయినాయి. అలాంటి చోట నుంచి మనం సమాధి చేసిన వ్యక్తి లేస్తాడా? లేస్తాడండి. మృతులు అక్షయులుగా లేపబడుదురు. మేలు చేసిన వారు జీవ పునరుద్ధానానికి, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానం, సమాధులు తెరవబడతాయి. మృతులు అక్షయులుగా లేపబడతారు. కాబట్టి మనకంటే ముందు చనిపోయిన వాళ్ళందరూ కూడా తిరిగి లేస్తారు. ఆ తర్వాత సజీవులుగా నిల్చున్న మనం లేస్తాం. ఎలా లేస్తాం? ఇప్పుడు మళ్ళీ చచ్చిపోయి మళ్ళీ లేస్తామా? ఏముండదండి, వాళ్ళకి మరణం ఉండదండి. ఒకవేళ ఇప్పుడే ప్రభు వస్తే ఎవరైతే ప్రభువులో ఉన్నామో, ఎవరైతే సిద్ధంగా ఉన్నామో వాళ్ళు మహిమ శరీరం ధరించి వెళ్ళిపోతారు. మహిమ శరీరం అంటే యేసు ప్రభు ఆరోహణమైనప్పుడు ఎలాంటి శరీరంతో ఆయన వెళ్ళారో అలాంటి శరీరం. యేసు ప్రభు ఆ ఒలివ కొండ మీద నిలబడ్డారు, శిష్యులందరూ అక్కడ ఉన్నారు, ఆయన మధ్య నుంచి వెళ్ళిపోయారు. ఆ దేహం అక్కడ ఉందండి, మరేమైందండి దేహం? ఆ దేహం మార్పు చెందింది. అలాంటి అనుభవం యేసు ప్రభు రెండోసారి వచ్చినప్పటికి ఎవరైతే బ్రతుకున్నారో వాళ్ళకి సంభవిస్తుందండి. కాబట్టి మనకంటే ముందు మృతులైన వారు లేస్తారు, మనం మార్పు చెందుతాం, అందరం ప్రభుని ఎదుర్కొనడానికి ఆకాశ మండలములకు కొనిపోబడదుము. అంటే యేసు ప్రభు భూమి మీదకి రాడు అనమాట అండి. మనం వెళతాం తప్ప యేసు ప్రభు భూమి మీదకి రాడు. అంటే ఎంత విపరీతమైన విచిత్రమైన బాధలు వచ్చేసి చూడండి. యేసు ప్రభు భూమి మీదకి వస్తాడని, ఆయన కాలు పెడతాడని, అక్కడ లోయ ఏర్పడుతుందని, అక్కడ తీర్పు తీరుస్తాడని, 1000 సంవత్సరాలు పరిపాలన చేస్తాడని, విందు ఉంటుందని, ఎంతసేపు తిండే విందు ఉంటుందని. యేసు ప్రభు రెండోసారి వచ్చినప్పుడు మనమే మేఘముల మీద కొనుక్కోబడదుము, మధ్యాకాశాన్ని కొనుక్కోబడతాం, సదాకాలం ప్రభుతో కూడా ఉంటాం. ఆ తర్వాత అంచె తెప్పి ఉంటుంది. తర్వాత విశ్వాసులు ఒక చోటకి, అవిశ్వాసులు ఒక చోట. ఇంతకుముందు పాట పాడారు, గొర్రెలు మేకలని. అలా డివైడ్ చేస్తాడండి. రైట్. యేసు ప్రభు రెండోసారి వచ్చినప్పుడు దేవుని యొక్క రాజ్యం ఏమవుద్ది? తన తండ్రి దేవునికి రాజ్యము అప్పగించను. అప్పుడు అంతం వచ్చును. అంతంలో జరిగేది ఏమిటంటే యేసు ప్రభు రాజ్యాన్ని తండ్రికి అప్పగిస్తాడు అన్నాడు. రాజ్యమును తండ్రికి అప్పగించును. అంతా నాశనం అయిపోద్ది, కానీ దేవుని యొక్క రాజ్యం మాత్రం నాశనం అవదు. ఆ రాజ్యాన్ని తీసుకెళ్ళి తండ్రికి అప్పగిస్తాడు. అప్పుడు ఆయన యేసు ప్రభు మనలో ఒకటి వంటి వాడుగా ఉంటాడటండి. అది నిత్యత్వం అండి. అప్పుడు నిత్యత్వంలో జరిగేది అంటే కాలం ముగింపు అయిపోయిన తర్వాత నిత్యత్వంలో జరిగేది ఏమిటంటే రాజ్యాన్ని తండ్రికి అప్పగిస్తాడు. రాజ్యాన్ని తండ్రికి అప్పగించడం అంటే క్రీస్తు సంఘంలో ఉండి ఎవరైతే ఆయన చిత్తానికి సంపూర్ణంగా లోపడతారో వాళ్ళు దేవుని రాజ్యం. వాళ్ళని
యేసు ప్రభు తండ్రికి అప్పగిస్తాడు. క్రీస్తు సంఘంలో ఉండి నరకంలోకి వెళ్ళే వాళ్ళు ఉంటారండి. ఏ వచనాన్ని బట్టి చెప్పగలరు మీరు? గోధువులు గురుగులు. మనం బాప్తిజం పొందాం, క్రీస్తు సంఘంలోకి వచ్చాం. క్రీస్తు సంఘం తప్ప ఇంకేమీ లేదు. క్రీస్తు సంఘంలోకి వచ్చాం, కానీ క్రీస్తు సంఘంలోకి వచ్చి జీవించకపోతే, ఆయన చిత్తానికి లోబడకపోతే, ఆయన పరిపాలనలో బ్రతకపోతే మనం ఏమైపోతామండి? గురుగులం అయిపోతామండి. గోధుమలతో పాటు గురుగులు పాలు పొందుతాయా? పొందవు. గోధుమలేమో కొట్లు వేయబడతాయి, గురుగులు కాల్చి వేయబడతాయి. నీతిమంతులు దేవుని రాజ్యంలోకి తీసుకుపోబడతారు. రాజ్యంలో ఆటంకముల వారిని గురుగులు ఎలాగో కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడినో అలాగే యుగ సమాప్తి ఎందుకు జరుగును. మనుష్య కుమారుడు తన దూతలను పంపును, వారు ఆయన రాజ్యములో నుండి, అంటే వారు క్రీస్తు యొక్క రాజ్యములో నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండంలో పడవేయుదురు. ఆటంకములకు సమస్తమైన వాటిని. క్రీస్తు ప్రభు యొక్క సంఘానికి ఎప్పుడూ ఆటంకంగా బ్రతకొద్దండి. క్రీస్తు సంఘానికి ఎప్పుడు అభ్యంతరంగా బ్రతకొద్దండి. ఎందుకంటే క్రీస్తు యొక్క సంఘం ప్రేమతో కట్టబడింది. క్రీస్తు యొక్క సంఘం త్యాగంతో కట్టబడిందండి. ఏం త్యాగం? యేసు ప్రభు శిలువలో చనిపోయి ప్రాణత్యాగం చేశాడు. ఆ త్యాగంతో కట్టబడిందండి. క్రీస్తు సంఘాన్ని ఆర్గ్యుమెంట్స్తో కట్టడానికి ట్రై చేయకండి. ప్రేమతో కట్టడానికి ప్రయత్నం చేయండి. త్యాగంతో కట్టడానికి ప్రయత్నం చేయండి. మన చిన్నప్పటి నుంచి మనకు ఒకటి నేర్పేశారు మన పూర్వీకులు. అదేంటంటే ఆర్గ్యుమెంట్. మీ మిషన్ తప్పు, మా మిషన్ రైట్. మేము వాయిద్యాలు వాయించాం, మేము పాత్ర మంది నమ్మం, మేము పరిశుద్ధాత్మని నమ్మం. ఎంతసేపు ఇవే ఆర్గ్యుమెంట్లు. అంతే లేదు. ఈరోజు మనం అంటే పారిపోతున్నాడు మనుషులు. మేము ఆర్గ్యూ చేయలేదండి, ఎవరితో ఆర్గ్యూ చేయలేదండి. ఎవరన్నా ఏదన్నా ఆర్గ్యూ చేస్తే ఒక వచనం చూపించి, బ్రదరు ఆ వచనం ఆలోచించండి, ఒకవేళ మీకు అర్థమైతే సరే, మీరు తర్వాత పోనీ మీకేం అర్థమైందో చెప్పండి, దాన్ని బట్టి ఆలోచించండి. వచ్చి దాన్ని భిన్నంగా చెప్పనుకోండి, మరి మీరు ఇలా చెప్పారు అంటే ఇంకో వచనం చూపించి మరి దీంట్లో ఇలా ఉంది అని ఆ వ్యక్తి ఆలోచించేటట్టుగా, ఆ వ్యక్తి గ్రహించేటట్టుగా, తన ఇష్టపూర్వంగా దేవుని వాక్యాన్ని చదివి వచ్చేటట్టుగా చేశాను తప్ప మేము వారితో ఆర్గ్యూ చేయలేదండి. మాకు మొదటే తెలిసిందండి, ఆర్గ్యూ చేయడం వల్ల మనం మనుషుల్ని ఓడించే ప్రయత్నం చేస్తాం. అప్పుడు వాళ్ళు మనకు దూరం అయిపోతారు, మనకు శత్రువులు అయిపోతారు. అయితే మనం వాళ్ళ చేత ఆలోచన చేస్తే వాళ్ళు గెలుస్తారు. వాళ్ళ ఆలోచన రైట్ అంటాం మనం, వాళ్ళు గెలుస్తారు. అప్పుడు మనతో స్నేహం చేస్తారు. అప్పుడు ఆర్గ్యుమెంట్లు ఏముంటుందంటే ఎవరు గెలవాలి, నేను గెలవాలి అంటాం. మనం ఆర్గ్యూ మనం గెలవాలనుకుంటాం, మనతో ఆర్గ్యూ చేసే మతశాఖలైన ఆయన గెలవాలనుకుంటాడు. అప్పుడు కలహాలు వస్తాయి తప్ప సమాధానం ఉండదండి. కాబట్టి ఆర్గ్యుమెంట్ వద్దండి, అర్థమయ్యేటట్టు చెప్పండి. కాబట్టి క్రీస్తు ప్రభు యొక్క సంఘం త్యాగంతో కట్టబడింది, ప్రాణత్యాగంతో కట్టబడింది, దేవుని ప్రేమ మీద కట్టబడింది, యేసు ప్రభువు చూపించిన ప్రేమ మీద కట్టబడింది. అలాంటి క్రీస్తు యొక్క సంఘానికి దయచేసి ఎవరూ అభ్యంతరంగా బ్రతకొద్దండి. అభ్యంతరంగా బ్రతికిన గురించి యేసు ప్రభు ఏం చెప్పాడండి? అంటే యేసు ప్రభు జీవితంలో కఠినమైన మాట మాట్లాడితే ఇది ఒకటండి. ఏంటంటే కఠినమైన మాట. ఎవరైనా అభ్యంతరంగా ఉంటే, ఈ చిన్నవారిలో ఎవరికైనా అభ్యంతరంగా ఉంటే మెడకి బరువైన తిరగట్రాయి కట్టి లోతైన సముద్రంలో ఏమంటున్నాడండి. బరువైన తిరగట్రాయి అంటే ఇక మళ్ళీ పైకి రాకూడదు అనమాట. లోతైన సముద్రం అంటే మళ్ళీ బతకూడదు, అభ్యంతరంగా ఉండొద్దు. ఎవరికైనా సరే మనం ఎంకరేజింగ్ ఉందాం, ప్రోత్సాహకరంగా ఉందాం, ఒకరిని మనతో పాటు పరలోకానికి తీసుకెళ్ళిపోదాం అంతే తప్ప మనతో పాటు నరకానికి పోయేటట్టుగా ఎవరిని లాగొద్దు. అలాగే సమస్తమైన ఆటంకంలో సమస్తమైన వాటిని దుర్నీతి పరులను క్రీస్తు సంఘంలో ఉండి దుర్నీతి పరులుగా బ్రతకొద్దు. నీతి అంటే ఏంటండి? నీతి ఎలా చెప్తే అలా చేయటం నీతి. దుర్నీతి పరులను అన్నాడండి. దుర్నీతి పరులు అంటే నీతికి విరోధులు. నీతికి స్టాండర్డ్ ఎవరు? యెహోవా దేవుడు. నీతికి స్టాండర్డ్ యెహోవా దేవుడు. యెహోవా దేవుడికి భిన్నమైనంత దుర్నీతే. యెహోవా దేవుడే నీతిమంతుడు. కాబట్టి యెహోవా దేవునికి వేరేది ఏదైనా ఉంటే అది దుర్నీతి. అలాంటి దుర్నీతి పనులు, దేవుడికి విరుద్ధమైన దుర్నీతి పనులు మనం చేయొద్దు. చేస్తే చివరి పరిస్థితి ఏమిటండి?
గురుగులం అయిపోతాం. జాగ్రత్త. ఆ రెండింటిని గురించి మాట్లాడుతూ ఆటంకంలో సకలమైన వాటిని దుర్నీతి బరులను సమకూర్చి అగ్నిగుండంలో పడవేదురు, అక్కడ ఏడుపును పండు కొరుకుతూ ఉండును. అప్పుడు నీతిమంతుడు దేవుని రాజ్యములో తండ్రి రాజ్యములో సూర్యుని వల్ల తేజెదురు. యేసు ప్రభు రాజ్యాన్ని తండ్రికి అప్పగిస్తాడు. వాళ్ళు ఎలా ఉంటారటండి? సూర్యుని వల్ల తేజెలుగుతారు అని. మరి క్రీస్తు నుండి ఆటంకంగా ఉన్న వాళ్ళు ఏమవుతారటండి? కాబట్టి క్రీస్తు సంఘంలోనే మళ్ళీ 2 అవుతాయండి. అక్కడ అంటే 10 మంది కన్నికలు కానీ, గోధుమలు గురుగులు కానీ, వలలో చేపలు కానీ, మేకలు గొర్రెలు కానీ, ఇవి మనం సామాన్యంగా ఏమనుకుంటుంటే మేకలేమో లోకం, గొర్రెలేమో క్రీస్తు సంగతులు అనుకుంటాం. అంతేనండి? కాదండి, మేకలు గొర్రెలు క్రీస్తు సంగతులే. చాలామంది మోసపోయామండి. ఆ మేకలేమో లోకంలో ఉన్న వాళ్ళందరూ, గొర్రెలేమో క్రీస్తు సంగతులు అనుకున్నాం. అంతేనా బాబు? లేదా క్రీస్తు సంఘంలోనే గొర్రెలు మేకలు, క్రీస్తు సంఘంలోనే గొర్రెలు మేకలు. 10 మంది కన్నికలు, బుద్ధి కల కన్నికలు, బుద్ధి లేని కన్నికలు. బుద్ధి లేని కన్నికలు అందరూ లోకంలో ఉన్నవాళ్ళు, బుద్ధి కల కన్నికలు అందరూ క్రీస్తు సంగతులు. అంతేనా? కాదు, ఈ 10 మంది క్రీస్తు సంగతులే. 10 మందిలో 5గురేమో క్రీస్తు సంఘంలో, 5గురేమో బుద్ధి గలవాళ్ళు, 5గురేమో బుద్ధి లేని వాళ్ళు, సిద్ధపడినోళ్ళు. వలలో చేపలు, చెత్త. ఈ వల ఏంటండి? దేవుని రాజ్యమే, క్రీస్తు సంఘమే. క్రీస్తు సంఘంలో కొంత చెత్త ఉంటుంది, కొన్ని చేపలు ఉంటాయి. చేపలనేమో బుట్టలు వేసుకుంటాడు, చెత్తనేమో పాడేసేస్తాడు. అంటే మనం మొదటి నుంచి ఆ మత్స్యకులను తిట్టేద్దాం, లోకంలోని తిట్టేద్దాం అని చెప్పేసి అని అనవసరంగా తీసుకొని బైబిల్లో పెట్టేసాం. వాళ్ళకి బైబిల్లో ప్లేస్ లేదు, మనం ఇచ్చేసాం ప్లేసు. వాళ్ళకి ప్లేస్ లేదండి బైబిల్లో, మనం వాళ్ళు బైబిల్లో పెట్టేశాం. అంటే నేను మత్స్యకులు ఉన్న సహోదరులు ఎవరు తిట్టట్లేదు. నువ్వున్న మత్స్యాక మన తండ్రి అయిన దేవుడు యెహోవా దేవుడు డిజైన్ చేసింది కాదు. నువ్వున్న మత్స్యాక మన యేసుప్రభు మన రక్షకుడైన యేసుప్రభు కట్టింది కాదు. నువ్వున్న మత్స్యాక మన పరిశుద్ధాత్ముడు నిర్వహిస్తున్నది కాదు. నువ్వు అనుసరిస్తున్న మత్స్యాక మనం దినదినము చదువుతున్న బైబిల్లోది కాదు. మరి ఎక్కడి నుంచి వచ్చింది? అది ఒక మనిషి మనసులో నుంచి, హృదయం నుంచి వచ్చింది. అది నువ్వు అజ్ఞానంతో నీ బైబిల్ని విడిచిపెట్టేసి నువ్వు ఎవరో మనిషి ఆలోచన వెంబడిస్తున్నావు. దయచేసి విషయాన్ని గమనించండి. ఒకవేళ ఎవరైనా మత్స్యశాఖలో కొనసాగుతున్న వ్యక్తులు ఎవరైనా ఉంటే ఈరోజు ఒక్కసారి ఆలోచించండి. మేము మిమ్మల్ని ద్వేషించట్లేదు. మీరు కూడా మాతో కలిసి పరలోకం రావాలని మేము కోరుకున్నాం. ఒకవేళ క్రీస్తు సంఘం నుండి ఎవరైనా ఆటంకంగా బ్రతికితే, దుర్నీతి పరుగులో బ్రతికితే మారుమనసు పొందండి. గురుగులు పెరిగామా అని చెప్పేసి అన్నారండి సేవకులు వచ్చి. ఏమన్నాడండి యజమాని? ఒకవేళ గురుగులు పెరుగుతున్నప్పుడు గోధులు కూడా పెరికేస్తారు, జాగ్రత్త. ఇప్పుడు ఈయన వాక్యానుసారంగా బ్రతకట్లేదండి. ఈయన ఏం చేస్తే ఆయన భార్య, పిల్లలు, అమ్మగారు ఈయన్ని బట్టి వాళ్ళు కూడా దూరం అయిపోతారండి. ఉంచు నేను చూసుకుంటానులే, ఉంచు కదండి, ఉంచు నేను చూసుకుంటానులే. ఈరోజు మనకి క్రీస్తు సంఘం నుండి ఎలా బ్రతికినా పర్లేదు అనే భావం ఉంది. ఒకవేళ ఎవరికైనా ఆ భావం ఉంటే ఈరోజు దయచేసి ఆ భావం తీసేయండి. క్రీస్తు సంఘంలో ఎలా ఉన్నా పర్లేదు కాదు, క్రీస్తు సంఘంలో క్రీస్తులాగే బ్రతకాలి. మన ఇష్టానుసారం ఉండక లేదు. క్రీస్తు సంఘంలో క్రీస్తులాగే బ్రతకాలి. క్రీస్తు సంఘంలో క్రీస్తు ప్రభు పరిపాలనలోనే బ్రతకాలి. అలాగా ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడి గురించి ఆలోచించాం, ఆయన రాజు అయి ఉన్నాడు అని ఆలోచించాం, ఆయన సకల యుగాల్లో రాజు ఆయన రాజ్యం సకల యుగాల్లో ఉందని ఆలోచించాం, ఆయన రాజ్యానికి పర్యాయ పదాలు ఆలోచించాం, ఆయన రాజ్యం ఆత్మ సంబంధమైనది ఆలోచించాం, ఆయన రాజ్యం సకల యుగాల్లో ఉందంటే ఆధారాలు చూసాం. నిత్యత్వంలో ఉందా? ఉంది. కాలం ప్రారంభం అయిన తర్వాత ఆదాముతో ఉందా? ఉంది. నోవహుతో ఉందా? ఉంది. అబ్రహాముతో ఉందా? ఉంది. ఇశ్రాయేలు జనాంగంతో ఉందా? ఉంది. ఇశ్రాయేలు జనాంగంలో న్యాయాధిపతుల కాలంలో ఉందా? ఉంది. రాజుల కాలంలో ఉందా? ఉంది. యేసు ప్రభు శరీరధారిగా ఉన్న కాలంలో ఉందా? ఉంది. ఆ తర్వాత ఇశ్రాయేలు కాలం అయిపోయింది, క్రైస్తవ యుగం స్టార్ట్ అయింది. క్రైస్తవ యుగంలో దేవుని యొక్క రాజ్యం ఉందా? దేవుడు పరిపాలన చేస్తున్నాడా? చేస్తున్నాడు.
ఇది ఆఖరి కాలం, తర్వాత ఇంకొక యుగం లేదు. భూమి మీద క్రైస్తవ యుగం ఆఖరిది. యుగ 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 సమాప్తి అయిపోద్ది. యుగ సమాప్తి అయిపోయిన తర్వాత కాలం అంతమైపోద్ది, యుగం సమాప్తం అయిపోద్ది. అప్పుడు యేసు ఏం చేస్తున్నాడండి? రాజ్యాన్ని తీసుకెళ్లి తండ్రికి అప్పగిస్తున్నాడు. యేసు చేతిలో ఉన్నారు మీరు, ఉంటే మీకు మిమ్మల్ని తీసుకెళ్ళి అప్పగిస్తాడండి, లేకపోతే అప్పగించండి. కాబట్టి దేవుని యొక్క రాజ్యంలో మనం ఉండాలి, క్రీస్తు ప్రభు యొక్క చిత్తాన్ని జరిగించాలి. అప్పుడు మనల్ని తీసుకెళ్ళి తండ్రికి అప్పగిస్తాడు. ఆ గుంపులో మనం ఉండాలని కోరుకుందామండి. ఇప్పుడు జల్లుమంటుందండి నా మాట చదివితేనండి. రాజ్యాన్ని తీసుకెళ్ళి తండ్రికి అప్పగిస్తాడు. నేను దాంట్లో ఉండకపోతే నాకు తండ్రికి సంబంధం ఉండదనమాట. నేను ఎప్పుడో ప్రార్థన చేసుకుంటానండి, నేను అక్కడ ఉండాలి, ఆ యేసు ప్రభు చేతిలో ఉండాలి. అన్ని కాలాల్లో దేవుని రాజ్యం ఉందా? ఉందండి. అప్పుడు మనకు పెద్ద ప్రశ్న ఏమిటంటే, మరి దానియేలు గ్రంథంలో రాజ్యం స్థాపించబడుననుంది, యేసు ప్రభు రాజ్యం సమీపంగా ఉందన్నాడు, యోహాను సమీపంగా ఉందన్నాడు, అపోస్తలులు సమీపంగా ఉందన్నారు. మరి సమీపంగా రాజ్యం నిచ్చి ఉంటే సమీపంగా ఉండడం ఏంటి? ఆ విషయాన్ని డీటెయిల్గా చూద్దాం. యేసు ప్రభు పరిపాలన చేసే రాజ్యం సమీపంగా ఉంది అని చెప్పాడండి. దేవుడు యేసు ప్రభువును రాజుగా చేసే రాజ్యాన్ని గురించి స్థాపించబడద్ది అన్నాడండి. రాజ్యం స్థాపించబడటం కాదండి, యేసు ప్రభు పరిపాలన చేసే రాజ్యం స్థాపించబడద్ది అని చెప్పాడండి. డీటెయిల్గా చూద్దాం. మనం ఎంత మెరుగైన ఆత్మసమైన స్థితిలో ఉన్నామో మధ్యాహ్నం ఆలోచిద్దాం. మామూలు స్థితిలో లేవండి, మనం అన్ని కాలాల కంటే మెరుగైన స్థితిలో మనం బ్రతుకుతున్నాం. దేవుడి యొక్క రాజ్యం గురించి చెప్పుకున్నాం. దేవుడు సకల యుగాల్లో రాజు ఉన్నాడు అనేది ఉదయకాలం చెప్పుకున్నాం. ఇప్పుడు రాజ్యం స్థాపించబడటం అంటే ఏమిటి? మధ్యలో సకల యుగాల్లో రాజు ఉంటే దేవుడి రాజ్యం శాశ్వతమైనది అయితే మళ్ళీ స్థాపించడం ఏంటి? ఆ విషయాన్ని ఈ సమయంలో ఆలోచిద్దాం. రాజ్యం స్థాపించబడటానికి వచ్చి అంటే ఒకవేళ ఇంకా డీటెయిల్గా కావాలంటే, క్రీస్తు రాజుగా ఉండు రాజ్యము స్థాపించబడుటను గూర్చి. అంటే ఇంతవరకు మనం చదివిన వచనాల్లో యేసు ప్రభు రాజు ఉన్నట్టు కనిపించట్లేదండి. ఇంతవరకు చదివిన దాంట్లో కదా రాజు ఉన్నట్టు కనిపించట్లేదండి. యెహోవా దేవుడే రాజు అనే భావం కనపడుతుంది. ఇప్పుడు యేసు ప్రభు రాజు అవటాన్ని గురించి ఎలాగయ్యాడు ఆ విషయాన్ని ఇప్పుడు ఆలోచిద్దామండి. యేసు ప్రభు రాజు అవటానికి సంబంధించిన రాజ్యానికి సంబంధించి అన్ని ప్రవచనాలు ఉన్నాయి. ముందు ప్రవచనాలు చదువుదాం, ఆ తర్వాత నెరవేర్పులు చూద్దాం. అన్ని ప్రవచనాలు ఉన్నాయి. ఉదాహరణకు రాజు అయిన క్రీస్తును గూర్చిన ప్రవచనములు. అంటే భవిష్యత్తులో దేవుడు ఒక రాజ్యం స్థాపించబోతున్నాడు, ఆ రాజ్యానికి రాజు క్రీస్తు అని చెప్పే ప్రవచనాలు ఉన్నాయి. అంటే రాజును గురించిన ప్రవచనాలు. అంటే దేవుడు అని యెహోవా సర్పంతో మాట్లాడుతున్నాడు, లేదా సాతానుతో మాట్లాడుతున్నాడు. సర్పంతో మాట్లాడుతూ ఏమన్నాడంటే, నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరం కలుగు చేసేతను. నీకు స్త్రీకి నీ సంతానానికి ఆమె సంతానానికి వైరం కలుగు చేస్తాను. అది నిన్ను తల మీద కొట్టును, లేకపోతే ఆ స్త్రీ నిన్ను తల మీద కొట్టును, లేకపోతే ఆ స్త్రీ సంతానం నిన్ను తల మీద కొట్టును, లేకపోతే మనుషులు సర్పం తల మీద కొడతారు, నీవు దానిని మడి మీద కొట్టుదువు అన్నాడు. ఇప్పుడు అది అని ఒకటం చేసి క్రిందేమన్నాడంటే ఆయన అన్నాడండి. సామాన్యంగా పాము నేల మీద పోగొద్దు కాబట్టి ఈ మడం ఆ పరిసర ప్రాంతాల్లో కాటేస్తుంది, నువ్వు మడి మీద కరుస్తావు అన్నాడు. అది నిన్ను తల మీద కొట్టును, ఆ స్త్రీ సంతానం నిన్ను తల మీద కొడద్ది. అప్పుడు నిన్ను తల మీద కొడద్దంటే అక్కడ నిన్నంటే ఎవరక్కడ? సాతాను. సాతాను తల చేత కొట్టేది ఎవరు?
సర్పం తల మామూలుగా శరీర సంబంధంగా ఫిజికల్గా సర్పం తల చెదగొట్టేది మనం. ఎక్కడైనా పాము కనపడితే మధ్యలో ఎన్ని దెబ్బలు కొట్టినా సరే చివర తల చెదగొడితే తప్ప వదిలిపెట్టమండి. అంటే అక్కడి నుంచి వచ్చిందనమాట అండి. ఎన్ని దెబ్బలు కొట్టినా సరే 2 ముక్కలు అయిపోయినా సరే తల చెదగొట్టకుండా వదిలిపెట్టడం. తల చెదగొడితేనే మనం కంప్లీట్ అయింది అనుకుంటాం. కాబట్టి అది నిన్ను తల మీద కొట్టను, మనమేమో పాము తల చెదగొడతాం. అది అన్నప్పుడు ఆయన నిన్ను తల చెదగొడతాడు. నిన్నంటే ఒక సాతాను అయితే యేసు ప్రభు సాతాను తల ఎప్పుడు చెదగొట్టాడు? సిలువలో చెదగొట్టాడండి. కాబట్టి ఇక్కడ ఈ ప్రవచనంలో స్త్రీ సంతానం వస్తుంది, ఆ స్త్రీ సంతానం సాతాను తల చెదగొడతాడు అని చెప్పాడనమాట అండి. ఇప్పుడు స్త్రీ సంతానం ఎవరండి? మనం కాదా? మనం కాదమ్మా? మనమందరం పురుష సంతానం. స్త్రీ సంతానం ఒక్కడే, ఒక్క వ్యక్తి, ఎవరూ లేరు. స్త్రీ సంతానం ఒక్కడే. ఎవరండి? యేసు ప్రభు. మేము నమ్మమండి స్త్రీ సంతానం క్రీస్తుని మేము నమ్మమండి అని ఒకవేళ ఎవరన్నా అంటే ఇప్పుడు ఆ వచనం ఎక్కడో అది కోట్ చేయబడింది. మత్తయి సువార్త 1:16 అంతకంటే కూడా ఇంకో వచనం ఉందండి. గలతీ 4:4 కాలము సంపన్నమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను అని. ఆయన స్త్రీ యందు పుట్టి, మనం దత్తపుత్రులను కావాలంటే ధర్మశాస్త్రానికి లోబడిన వాడిని వినిపించడానికి ధర్మశాస్త్రం లోబడిన వాడు ఆయన అన్నాడండి. ఆయన స్త్రీ యందు పుట్టి, ఎవరండి? క్రీస్తు. నీకును స్త్రీకిని, ఆమె సంతానానికి నీ సంతానానికి వైరం కలుగు చేస్తాను, అది నిన్ను తల మీద కొట్టను. అంటే క్రీస్తును పంపిస్తాను, ఆయన సాతాను తల చెదగొడతాడు అని ఈ ప్రవచనంలో ఉందన్నమాట అండి. లేకపోతే ఈ సంభాషణలో ఉందన్నమాట అండి. దేవుడే చెప్పాడండి. ఈ గలతీ పత్రిక లేకపోతే, ఆ గలతీ పత్రిక 4:4 చెప్పకపోతే ఆ స్త్రీ సంతానం ఎవరో అని మనకు వివాదం ఉంటుంది. ఇదేమో కాదేమో, అదేమో ఇదేమో అనుకుంటాం మనం. కానీ ఆ గలతీ 4:4 చెప్పిన తర్వాత ఇక ఆలోచన లేదు, ఇక అయిపోయింది అలాగనమాట. అప్పుడు మత్తయి సువార్త 1వ అధ్యాయంలో అబ్రహాం ఇస్సాకుని కనండి, ఇస్సాకు యాకోబుని కనండి, యాకోబు యోధాను కనండి, యోధా తామారంది పెరేసుని జరుగుతుంది, పెరేసు ఎస్రోని కనండి, ఇలాగ పురుషుల పేర్లు చెప్తాడండి. ఆఖరిని స్త్రీ పేరు చెప్తాడండి. లేదా ఆఖరిని కూడా ఇక్కడ ఆయన పేరు చెప్తాడండి. అక్కడ కానీ స్త్రీ పేరు తీసుకొస్తాడు ఆఖరిని. కాబట్టి మనమేమో పురుష సంతానం. అక్కడ ఉన్న వాళ్ళందరూ భూమి మీద ఉన్న వాళ్ళందరూ పురుష సంతానమే. యేసు ఒక్కడే స్త్రీ సంతానం. కాబట్టి స్త్రీ సంతానమైన క్రీస్తు వచ్చి సాతాను తల చెదగొడతాడు. రైట్. యేసు ప్రభు సాతాను తల చెదగొట్టాడా? ఇప్పుడు తల అనే మాట ఎలా వాడారండి బైబిల్లో? అధికారాన్ని వాడారండి, రాజ్యాన్ని వాడారండి, రాజ్యానికి వాడారండి, అధికారానికి, పరిపాలనకు వాడారండి. పురుషుడు స్త్రీకి శిరస్సు అంటే ఆయన అధికారి. తర్వాత సంఘానికి క్రీస్తు శిరస్సు అంటే ఆయన అధికారి అని. ఇప్పుడు యేసు ప్రభు శిలువలో చనిపోయి సాతాను తల చెదగొట్టాడు అంటే సాతాను ఓడించాడు అనమాట అండి. అప్పుడు పూర్వం ఒక స్టోరీ చెప్పుకుందాం. ఈ రాజుతో యుద్ధం చేశాడు. ఈ రాజును ఓడించేశాడు. అప్పుడు ఈ రాజ్య సభ్యులందరూ ఏమవుతారండి? ఈ రాజ్యానికి వచ్చేస్తారండి. ఇప్పుడు అశ్వరీయులు రాజ్యం చేశారు. అశ్వరీయులు రాజ్యం చేస్తే బబులోనీయులు వెళ్ళి అశ్వరీయులు ఓడించారు. అప్పుడు అశ్షూరు రాజ్యం ఏమైపోయింది? బబులోనికి లోబడింది. అశ్షూరులో ఉన్న ఇశ్రాయేల్ ఏమయ్యారండి? బబులోనికి దాసులయ్యారు. ఆ తర్వాత బబులోను డెవలప్ అయింది. 70 సంవత్సరాలు బబులోను రాజ్యం నిలబడింది. ఆ తర్వాత మాదీ పార్సీలు కలిసి బబులోనీయులను ఓడించారు. అప్పుడు బబులోను రాజ్యం ఏమైందండి? మాదీ పార్సీకులు లోనైంది. ఆ తర్వాత మాదీ పార్సీకుల్ని గ్రీకులు ఓడించారు. అప్పుడు మాదీ పార్సీక రాజ్యం ఏమైంది? గ్రీకులకు లోనైంది. అలాగనమాట అండి. కాబట్టి సాతాను క్రింద ఉన్న వాళ్ళందరూ కూడా యేసు ప్రభు రాజ్య పౌరులు అవుతారు. యేసు ప్రభు రాజు అవుతాడు, ఆయన సాతాన్ని ఓడిస్తాడు. అప్పుడు సాతాను రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ కూడా యేసు ప్రభు రాజ్యానికి వస్తారు. ఆ విషయం ఆదికాండం 3:15 చెప్పాడండి. ఫస్ట్ ఎక్కడ జరిగిందండి? మొట్టమొదటి సాతాను రాజ్యంలో ఉన్న వాళ్ళు దేవుని రాజ్యంలో రావడం ఎక్కడ జరిగిందండి? యెరూషలేములో జరిగిందండి. పెంతెకోస్తు పండుగ రోజు జరిగిందండి. 3,000 మంది సాతాను రాజ్య పౌరులు దేవుని రాజ్యంలోకి వచ్చారండి.
ఒకవేళ ఇక్కడ మనం ఎవరన్నా దేవుని రాజ్యంలోకి వచ్చిన వాళ్ళు ఉంటే మనం ఎక్కడి నుంచి వచ్చాం? ఆ సాతాను రాజ్యం నుంచి వచ్చాం. అందుకే ఏమన్నాడంటే అంధకార సంబంధమైన అధికారం నుంచి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్యనివాసులుగా చేశాను. ఓకే, రాజైన క్రీస్తుని గురించి, రాజును గురించి మరో ప్రవచనం. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదించబడినని నా తోడని ప్రమాణం చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చెను. నీవు నా మాట విన్నావు కాబట్టి నీ సంతానం వలన భూలోక వంశాలన్నీ కూడా ఆశీర్వదించబడతాయి నా తోడు అని యెహోవా దేవుడే ప్రమాణం చేశాడు. నువ్వు నా మాట విన్నావు కాబట్టి. ఏ సందర్భం అది? అబ్రహాము తన కుమారుడు ఇస్సాకును బలిచ్చిన సందర్భం. దేవుడేమో సాయంకాలం నీ కుమారుడు బలిమని చెప్పాడు, ఉదయం ఏమో ఈయన బయలుదేరాడు. ఆయన నిర్ణయం చేసుకున్నాడు, బలిచ్చేసేయాలని నిర్ణయం చేసుకున్నాడు. ఆ కుమారుడిని కాళ్ళు చేతులు కట్టేశాడు, కట్లు పేర్చాడు, పండు పెట్టాడు, కత్తెత్తేశాడు. ఇక్కడ దేవదూత వచ్చి అబ్రహమా అబ్రహమా ఆగు అనకపోతే ఏం చేస్తాడండి? బలిచ్చేస్తాడు అంతేనండి, బలిచ్చేస్తాడు అంతేనండి. ఆయన మనసులో నిర్ణయం అయిపోయింది. కానీ దేవుడు ఏం చేశాడండి? ఆయన దూతను పంపించి అబ్రహమా అబ్రహమా ఆగు, నీ కుమారుడు బలివ్వకో. మానవ బలం ఆయనకు అక్కర్లేదండి. కేవలం అబ్రహామును పరిశోధించడానికి చేశాడండి. శోధించడానికి కాదు, పరిశోధించడానికి, లేకపోతే పరీక్షించడానికి చేశాడండి దేవుడు. అబ్రహాం గెలిచాడో ఓడిపోయాడు? గెలిచాడండి. నేను నిన్ను పరిశోధించాను. అప్పుడు నీ కుమారుడు బలివ్వకు, తీసుకో, నీ కుమారుడి స్థానంలో ఓ పొట్టేలను తీసుకొచ్చి బలివ్వు అని ఆ పొట్టేలు కూడా అక్కడే ఉంచాడు దేవుడు. అప్పుడు అంటున్నాడు అనమాట అండి. అప్పుడు దేవదూత అంటున్నాడండి. అది యాక్చువల్గా మాట యెహోవా దేవుడు అన్న మాట కదండి. యెహోవా దేవుడు మాటని దేవదూత చెప్పాడండి. ఏమనంటే, నువ్వు నా మాట విన్నావు కాబట్టి, నీ కుమారుడే బలిమ్మంటే నువ్వు ఇచ్చావు కాబట్టి భూలోకములోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదించబడతాయి. భూలోకంలోని జనములన్నీ అంటే యూదులు ఉంటారు, అన్యులు ఉంటారండి. భూలోకంలో జనులందరూ అని చెప్పేసి అంటే అన్యులు యూదులు కూడా. అంటే అన్యులకు రక్షణ ఉందంటానికి ఇక్కడ ప్రవచనం ఉందండి. అన్యులకు మనకు కూడా రక్షణ ఉందంటే ప్రవచనం అండి ఇది. భూలోకములోని జనములన్నీ అంటే అన్యులు కూడా నీ సంతానం వలన ఆశీర్వదించబడతాయి. అంటే ఇక్కడ అబ్రహాము సంతానం వలన. అప్పుడు ఎవరు అబ్రహాం సంతానం? అబ్రహాం సంతానం నాకు తెలిసి ఇస్సాకు. మరి ఇస్సాకు వల్ల భూలోక వంశాలన్నీ ఆశీర్వదించబడ్డాయా? లేదు. మరి అబ్రహాము సంతానం అయి ఉండి భూలోక వంశాలన్నీ ఆశీర్వదించబడటానికి కారణమైన వ్యక్తి ఎవరు? యేసు ప్రభు. అంటే యేసు ప్రభుని మీరు చెప్తే మేము నమ్మం, మాకు వచనం కావాలి అంతేనండి. గలతీ 3:16 అండి. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకులను గురించి అన్నట్టు సంతానములకును అని చెప్పక ఒకరు గూర్చి అన్నట్టే నీ సంతానమునకును అనేను. ఆ సంతానము క్రీస్తు. అప్పుడు అబ్రహాం సంతానం ఎవరండి? క్రీస్తు. ఇక్కడ ఒక విషయం చెప్తాను మీకు. ఎప్పుడైనా ఓ ప్రవచనం చెప్పేసి, ఓ పాత మందంలో ఒక వచనం చెప్పేసి ఈ వచనం ఈయన లేకపోతే ఈ వచనం ఈయన అని ఎవరని చెప్తే మనం నమ్మక్కర్లేదండి. క్రొత్త నిబంధనలో అది నెరవేర్పు కనబడితే నమ్మొచ్చండి. ఖచ్చితంగా ఉందండి, ఆ సంతానము క్రీస్తు అని ఉంది కాబట్టి ఇక డౌట్ లేదండి. అలాగా అంటే పాత నిబంధనకు సంబంధించి ఎప్పుడన్నా క్రొత్త నిబంధనలో మనం కోట్ చేసినప్పుడు ఖచ్చితంగా అది ఉంటేనే నమ్మాలి, లేకపోతే నమ్మక్కర్లేదండి. ఎవరి గురించి చెప్పారో మనకు తెలియదు, విడిచిపెట్టేసేయటమే. అనవసరంగా బుర్ర చేసుకోవద్దు తల్లిని. ఓకే, ఇప్పుడు యేసు ప్రభు ద్వారా భూలోక వంశాలన్నీ ఎలా ఆశీర్వదించబడతాయి? యేసు ప్రభు ద్వారా భూలోక వంశాలన్నీ ఎలా ఆశీర్వదించబడతాయి? ఇప్పుడు మన ఇంటికి ఎలక్షన్ టైంలో ఒక వ్యక్తి ఎలక్షన్లో నిలబడిన వ్యక్తి వస్తాడు. ఏమంటాడండి? అమ్మా మీరందరూ నాకు ఓటేయండి, నన్ను గెలిపించండి, అప్పుడు తర్వాత చూడండి, ఇగో మీకు రోడ్లు వేసి చేస్తాను, ఆ తర్వాత మీకు కుళాయి వేసి చేస్తాను, లేకపోతే అది చేస్తాను ఇది చేస్తానని చెప్తాడు. ఇప్పుడు చేయి బాబు, మరి నువ్వు ఇప్పుడు చేయి మాకు, మేము ఓట్లు వేస్తామంటే ఏమంటాడండి? నన్ను గెలిపించండి, అప్పుడు నేను ఫండ్స్ తీసుకొని చేస్తాను అంటాడండి.
అంటే ఇప్పుడు ఒకవేళ అతను చేయాలంటే ఏముంటే చేస్తాడండి, అధికారం ఉంటే చేస్తాడండి. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు భూలోకం అంతని ఆశీర్వదించాలి. ఎప్పుడు ఆశీర్వదిస్తాడండి? ఆయనకు అధికారం వచ్చిన తర్వాత ఆశీర్వదిస్తాడు. అంటే రాజు అయిన తర్వాత ఆశీర్వదిస్తాడు అన్నమాట. ఆయన రాజు అయిన తర్వాత ఆశీర్వదిస్తాడు. రాజు అయిన తర్వాత ఆశీర్వదించాడా? రాజు అయిన తర్వాత ఆశీర్వదించాడా? ఈరోజు మనం అనిపిస్తున్న ఆశీర్వాదాలు ఎక్కడియండి? సరే, యేసుప్రభు రాజు అయిన తర్వాత క్రీస్తునందు అనే పరిధిని ఏర్పాటు చేశాడు. యేసుప్రభు చనిపోక మునుపు క్రీస్తునందు అనే పరిధి లేదు. యేసుప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత క్రీస్తునందు అనే పరిధి ఏర్పడింది. క్రీస్తునందు అనే పరిధిని క్రీస్తు ప్రభువు పరిపాలిస్తాడు. క్రీస్తునందు అనే పరిధిలో ఆశీర్వాదాలే ఉంటాయి. క్రీస్తులో ఉన్న ఆశీర్వాదాల్లో మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటండి? అంటే ఇంకేదో జరిగిన తర్వాత కుమారత్వం వచ్చిందండి. పాప క్షమాపణ, లేకపోతే పాపము నుండి విడుదల, విమోచనం, తర్వాత నీతిమంతులుగా తీర్చబడుట, లేదా పరిశుద్ధపరచబడుట, లేక పరిశుద్ధపరచుట, నీతిమంతులు తీర్చబడుట, అప్పుడు కుమారత్వం ఏర్పడింది. పాపులకు కుమారత్వం ఇవ్వడండి, పరిశుద్ధులకు కుమారత్వం ఇస్తాడు. పాపం నుంచి విడుదల చేసి పరిశుద్ధపరిచి నీతిమంతులుగా తీర్చి అప్పుడు కుమారత్వం ఇస్తాడండి. అలా ఆ తర్వాత ఇంకా చాలా ఆశీర్వాదాలని, క్రొత్త నిబంధన, ధర్మశాస్త్రం నుంచి విడుదల, పరిశుద్ధాత్మ వరము, సంఘంలో సభ్యత్వం, సహవాసం, ఆరాధించే అవకాశం, క్రీస్తునందే యేసుప్రభు యెహోవా దేవుడు తండ్రి అవుతాడు, క్రీస్తునందే యేసుప్రభు రాజు అవుతాడు. ఇక యేసుప్రభు పాత్రలు ఎన్ని ఉంటాయి అక్కడ. అనుదినము అనుక్షణము యేసుప్రభు రక్తాన్ని వినియోగించుకునే అవకాశం క్రీస్తునందే ఉంటుందండి. లోకంలోనేమో ఒకేసారి ఉపయోగించుకోగలుగుతాడు, క్రీస్తునందేమో అనుక్షణము రక్తాన్ని వినియోగించుకుంటాడు. అలాగండి. ఈ ఆశీర్వాదాలన్నీ ఎక్కడున్నాయండి? క్రీస్తులో ఉన్నాయి. ఎప్పుడు ఇచ్చాడండి ఈ ఆశీర్వాదాలన్నీ? యేసుప్రభు ఆయన రాజు అయిన తర్వాత, క్రీస్తునందు అనే పరిధి ప్రారంభించిన తర్వాత. క్రీస్తునందు అనే పరిధి ఎప్పుడు ప్రారంభించబడింది? ఆయన రాజు అయిన తర్వాత. అలాగండి. కాబట్టి అబ్రహాము చేయబడిన వాగ్దానంలో నువ్వు నా మాట విన్నావు కాబట్టి నీ భూలోక వంశాలన్నీ కూడా నీ సంతానం ముందు ఆశీర్వదించబడతాయి. నేను బాప్తిజం పొందాను, ఈరోజు నేను ఆశీర్వదించబడ్డాను. ఇవిగో నా బిల్డింగ్లు, ఇవిగో నా కార్లు, ఇవిగో నా బ్యాంక్ బ్యాలెన్స్, ఇదిగో నా ఇంట్లో ఉన్న 10 కేజీలు బంగారం, 150 కేజీలు వెండి, అబ్రహాముతో దేవుడు చెప్పాడు నీ సంతానం ముందు ఆశీర్వదిస్తానని. ఈరోజు నిజంగా నేను క్రీస్తులోకి వచ్చిన తర్వాత ఇదిగో ఆశీర్వదించబడ్డాను. ఇదిగో చూడండి, అంతే కదండి. మరి కాదా? మరేంటమ్మా? అపోస్తలుల కార్యం 3వ అధ్యాయంలో పేతురు ప్రసంగం చేస్తూ కుంటివాణ్ణి స్వస్థపరిచిన సందర్భంలో పేతురు ప్రసంగం చేస్తూ అంటున్నాడు, 25వ వచనం, 25, 26 వచనాలు. ఆ ప్రవక్తలకును దేవుడు అబ్రహాముతో నీ సంతానం ముందు భూలోక వంశములు అన్నీ ఆశీర్వదింపబడిని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకును మీరు వారసులై ఉన్నారు. దేవుడు తన సేవకును పుట్టించి, అంటే యేసుప్రభుని పుట్టించి, మీలో ప్రతివానిని వాని దుష్టత్వం నుంచి మళ్లించడం వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపాను అని చెప్పాను. యేసుప్రభు ద్వారా కలిగిన ఆశీర్వాదం ఏంటండి? దుష్టత్వం నుంచి మళ్లించబడటం, చెడుతనం నుంచి మళ్లించబడటం. అది ఆశీర్వాదం. అబ్రహాము సంతానమైన యేసుప్రభు ద్వారా వచ్చిన ఆశీర్వాదం ఏంటంటే దుష్టత్వం నుంచి మళ్లించబడటం ఉందండి అక్కడ. సామాన్యంగా అందరం ఏదో భౌతిక ఆశీర్వాదం అనుకుంటామండి. ఇప్పుడు ఒకవేళ మనలో ఎవరైనా క్రీస్తు ఎవరైనా ధనవంతులు ఉంటే మనం ధనవంతులమా? ఆయన ఎవరండి? రియలెన్స్ ఎవరండి? అంబానీ ధనవంతుడా? మనం ధనవంతులమా? కలకత్తాలో ఉంటాడు ఎవరండి? టాటా బలవంతుడా? టాటా ధనవంతుడా? భౌతికమైన దీవెనలు అందరికీ, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు క్రీస్తులో ఉన్నవారికి మాత్రమే. అబ్రహాము సంతానమైన క్రీస్తు ద్వారా మన క్రీస్తులో ఉన్నవారికి వచ్చిన ఆశీర్వాదం ఏంటండి? ఎవరు మాట? గట్టిగా దుష్టత్వం నుంచి మళ్లించబడటం,
పాపం నుంచి విడుదల పొందటం, పాపం నుంచి విడుదల కదండి, అసలు దుష్ట స్వభావం నుంచే విడుదల పొందటం, చెడుతనం నుంచే విడుదల పొందటం. ఒకవేళ ఇంకా మనలో ఎవరైనా చెడుతనం కలిగి ఉంటే ఇంకా యేసు ప్రభు ద్వారా నువ్వు ఆశీర్వదించబడలేదు, యేసు ప్రభు ద్వారా ఆశీర్వదించబడలేదు. పాపంలో కొనసాగుతుంటే యేసు ప్రభు ద్వారా ఆశీర్వదించబడలేదు. క్రీస్తు సాతాను తల చెదగొట్టి ఆ రాజ్యంలోని తీసివేసుకుంటాడు అన్నాడండి. యేసు ప్రభు రాజయ్యి భూలోక వంశాలను ఆశీర్వదిస్తాడు అన్నాడండి. యేసు ప్రభు రాజు అవుతాడనే సంగతి మరొక ప్రవచనం. దావీదుకి దేవాలయం కట్టాలనిపించిందటండి. ఎలాగంటే, నేనేమో సరంబి వేసిన ఇళ్లలో నివసిస్తున్నాను, దేవుని మందసమేమో గుడారంలో ఉంది. అదేంటది? నేను సరంబి వేసిన ఇంట్లో ఉండటం ఏంటి, దేవుని మందసమేమో గుడారంలో ఉండటం ఏంటి? నేను గొప్పడా ఆయన గొప్పడా? అది కంపేర్ చేసుకున్నాడండి. కంపేర్ చేసుకునేటానికి ఆయనకి బాధ అయింది. బాధ అయితే అప్పుడు రాజులైనా ఎవరైనా సొంతంగా ఏం చేయరు, ప్రవక్తను పిలిచాడండి. ప్రవక్తను పిలిచి, నాతాను ప్రవక్తను పిలిచి, నేను ఇలాగ అనుకుంటున్నాను, ఏం చేయమంటావు అని చెప్పేసి అంటే, నీ హృదయంలో వచ్చిన తలంపు ఎంత యావత్తు నువ్వు చేసేయి అన్నాడండి. అనేసి వెళ్ళిపోయాడండి. అప్పుడు దావీదు ఏం చేస్తాడండి, కళ్ళగంట ఉంటాడండి, అది కట్టేద్దాం ఇది కట్టేద్దాం, మనం ఇంత మన దగ్గర ఇంత ఇన్ని మణుగులు బంగారం ఉంది, ఇంత వెండి ఉంది, ఇంత కలప ఉంది, మనం కట్టేద్దాం అనుకుంటాడు అనమాట. అప్పుడు దేవుడు నాతానుకు ప్రత్యక్షమయ్యి, నువ్వు దావీదు దగ్గరికి వెళ్ళు, నువ్వు యెరూషలేము దేవాలయం కట్టకు వీల్లేదు, నీ చేతులతో రక్తం చెందించావు కాబట్టి యెరూషలేము దేవాలయం నువ్వు కట్టొద్దు, నీకు నేను సంతానం ఇస్తాను, ఆ నీ కుమారుడు నా నామఘనత కొరకు మందిరం కడతాడు, అతని సింహాసనాన్ని నిత్యము నేను స్థిరపరుస్తాను అని చెప్పేసి చెప్పమని నాతాను దేవుడు పంపించాడు. నిన్నేమో నీ మనసుకు తోసింది చేసి అన్న ఈ నాతాను మరలా వచ్చి, అంటే వీళ్ళకి పాపం ఇండివిజువాలిటీ ఏముండదండి, ఏం చెప్పమంటే చెప్తారండి. ప్రవక్తలకి వాళ్ళకి ఏముండదండి, ముఖమాటం ఉండదండి, సిగ్గు ఉండదండి. నన్ను ఇలా చెప్పాను వీళ్ళ చెప్తే ఏం బాగుంటుందని సిగ్గు ఉండదండి. దేవుడు ఏది చెప్పండి చెప్తారు అంతే. వాళ్ళకి కలిసి వచ్చేది చెప్తారు, వాళ్ళకి నష్టమైంది చెప్తారండి. అమ్మాయి గొప్ప ఉద్యోగం అండి ప్రవక్త ఉద్యోగం. దేవుడి మాట తప్ప ఇంకే మాట ఉండదండి వాళ్ళకి. సరే వచ్చాడండి, వచ్చి అప్పుడు చెప్తున్నాడండి, నీ దినములు సంపూర్ణమైనప్పుడు, అంటే నీ రోజులు అయిపోయినప్పుడు, నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తరువాత నీ గర్భములో నుండి, అంటే దావీదు గర్భంలో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరుచుదును. అతడు నా నామఘనత కొరకు ఒక మందిరమును కట్టించును, అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరిచెదను. నేను అతనికి తండ్రినయ్యుందును, అతడు నా కుమారుడయ్యుండును. అతడు పాపం చేసిన ఎడల నరుల దండలతోనూ మనుషులకు తగులు దెబ్బలతోనూ అతను శిక్షించును, కానీ నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలులకు నా కృప దూరమైనట్టు అతనికి నా కృప దూరము చేయను అనేను. నీ దినాలు సంపూర్ణమైనప్పుడు నువ్వు చనిపోతావు, నీ పితరుల దగ్గర చేర్చబడతావు, కానీ నేను నీకు సంతానం ఇస్తాను. ఆ సంతానం మాత్రం నా నామఘనత కొరకు ఒక మందిరం కడతాడు. ఎవరండి? దావీదు కుమారుడు అయ్యింది దేవాలయం కట్టిన వ్యక్తి ఎవరండి? సొలొమోన్ అండి. దావీదు కుమారుడు అయ్యింది సింహాసనం మీద కూర్చున్న వ్యక్తి ఎవరండి? సొలొమోన్. మరి సొలొమోన్ సింహాసనం నిత్యము స్థిరపరచబడిందా? లేదండి. ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడండి? 40 సంవత్సరాలు. మరి నిత్యము ఉండే రాజు ఎవరో ఉన్నారన్నమాట అండి. యేసుప్రభు అన్నారు. ఎలా చెప్పగలరు యేసుప్రభు అని? అది ఎక్కడ ఆ నెరవేర్పు ఎక్కడ కనపడుతుంది? దావీదు సంతానం అయ్యుండి మందిరం కట్టిన వ్యక్తి ఎవరు? దావీదు సంతానం అయ్యుండి సింహాసనాసీనుడైన వ్యక్తి ఎవరు? అక్కడ మరియ ఉంది. అప్పుడు గాబ్రియల్ దూత వచ్చాడు మరియ దగ్గరికి, వచ్చి దయాప్రాప్తురాలా నీకు శుభము అన్నాడు. అప్పుడు ఆమె ఏమో తొందరపడింది, ఏంటి శుభవచనం అని. 37 వచ్చిన అంటున్నాడు, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెట్టదు. మరేదో చెప్తున్నాడు గాబ్రియల్ దూత, నువ్వు కుమారుని కంటావు, గర్భవతి అవుతావు, కుమారుని కంటావు, యేసు అని పేరు పెడతావు. ఓకే, బాగానే ఉంది. అప్పుడు 32లో ఆయన అంటే ఆ యేసు గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును,
అంటే యేసు ఎవరు కుమారుడు అవుతాడు? ఎవరు కుమారుడు? సర్వోన్నతుని కుమారుడు. సర్వోన్నతుని కుమారుడు అంటే దేవుని కుమారుడు. ప్రభు అయిన దేవుడు అంటే యెహోవా దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకి ఇచ్చును. అంటే యెహోవా దేవుడు యేసు ప్రభువుకి ఎవరి సింహాసనం ఇస్తాడండి? దావీదు సింహాసనం ఇస్తాడు. అప్పుడు ఆయన అంటే యేసు ప్రభు యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. ఆయన రాజ్యము, యేసు ప్రభు రాజ్యము అంతం లేనిదై ఉండును. 32లో క్రీస్తు గొప్పవాడై ఉండి సర్వోన్నతుడు కుమారుడు అనబడను. సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అనబడను. యెహోవా దేవుడు యేసుక్రీస్తు తండ్రి అయిన దావీదు సింహాసనాన్ని యేసుక్రీస్తుకి ఇస్తాడు. అంటే మనం ఆయన అనే చోట ఆయన అంటే యెహోవా దేవుడా యేసు ప్రభు అనే సందేహం ఎక్కడో చదువుతున్నానండి. అలా బైబిల్ చదువుకుంటమే, నేను అలాగే చదువుకుంటాను. ఆయన అన్నప్పుడు ఆయన యెహోవా దేవుడే యేసు ప్రభు చూసుకుని ఆయన అనే చోట దేవుడైతే దేవుడిని చదువుతాను, క్రీస్తు అంటే క్రీస్తు అని చదువుతాను. నేను కావాలంటే బైబిల్లో రాసేసుకుంటాను. లేకపోతే ఇప్పుడు ఆయన అంటే దేవుడా యేసు ప్రభు కొంచెం కొన్నిసార్లు కన్ఫ్యూజన్ ఉంటాయి. కొన్నిసార్లు రెండుసార్లు వస్తుంది ఆయన అని. ఒకసారి ఆయనేమో యెహోవా దేవుడు, ఒకసారి ఆయనేమో క్రీస్తు. అలాగా అంతేదా అంత క్లియర్గానే బైబిల్ చదువుకోవాలి. నేను అలాగే చదువుకుంటాను బైబిల్. ఓకే. క్రీస్తు యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. క్రీస్తు రాజ్యము అంతం లేనిదై ఉండును. యుగ యుగాలు ఏళ్తాడు. సొలొమోను మందిరం కట్టాడు. యేసు ప్రభు మందిరం కట్టాడా? యేసు ప్రభు మందిరం కట్టాడండి? కట్టాడు. వచనం కావాలి సార్. 1 తిమోతి 3:15-16 వచనాలు. యేసు ప్రభు మందిరం కట్టాడు అన్నమాట అక్కడ ఉంది. ఓకే. అంటే క్రీస్తు యొక్క సంఘమే దేవుని మందిరం. ఆ వచనం ప్రకారంగా అది సింహాసనాసీనుడు అయ్యాడు. ఇప్పుడు ఈ వచనాల్లో ఈ 3 ప్రవచనాల్లో అంటే ఇంకా చాలా ఉన్నాయి. 3 ప్రవచనాలు. ఈ 3 ప్రవచనాల ప్రకారంగా భవిష్యత్తులో దేవుడు స్థాపించబోయే రాజ్యానికి రాజు ఎవరండి? యేసు ప్రభు. క్లియర్ అయిపోయింది. ఆ తర్వాత ఏ కాలంలో యేసు ప్రభు రాజు అవుతాడు, లేకపోతే ఏ కాలంలో యేసు ప్రభు రాజు అయ్యాడు? క్రీస్తు ఏ కాలంలో రాజు అవుతాడు, రాజు అయ్యాడు? యాక్చువల్గా ప్రవచనం అంటేనేమో క్రీస్తు ఏ కాలంలో రాజు అవుతాడు అనాలి కదా ప్రవచనం అంటే. కానీ మళ్ళీ అలాగంటే మనకి ఏమనిపిస్తుంది అంటే ఇంకా అవ్వలేదా అనిపిస్తుంది అండి. అంచేత అది జరిగిపోయిన సంగతి కాబట్టి ఎప్పుడు ఏ కాలంలో రాజు అయ్యాడు అని మనం తెలిసిన పాయింట్ రాసుకుంటాం అనమాట అండి. ఇప్పుడు చిన్న పాయింట్ గమనించారండి. ఏ కాలంలో రాజు అవుతాడు అంటే ఇంకా అవ్వలేదా అనిపిస్తుంది ఎవరికైనా కొంచెం అమాయకంగా ఆలోచిస్తే. అది యాసవ్ గారు అవ్వలేదన్నారు అని చెప్పి అనుకుంటానండి. అంచేత ఏ కాలంలో రాజు అయ్యాడు అయిపోయాడు కాబట్టి అయ్యాడు అంటున్నాం అనమాట అండి. నెబుకద్నెజరు కళ, ఆ కళ మర్చిపోయాడు, దాని భావం తెలియదు కాబట్టి కళ చెప్పాలి. అప్పుడు దానియేలు, షడ్రకు, మేషకు ఆయన స్నేహితులు దేవుడు ప్రార్థన చేశారు. దేవుడు ఆ కళను తెలియజేశాడు, ఆ కళ భావాన్ని కూడా తెలియజేశాడు. అప్పుడు రాజు దగ్గరికి వెళ్ళి ఆ కళని చెప్పాడు. అప్పుడు రాజు సంతోషపడ్డాడు. నీవు కళ చెప్పావు, దాని భావం కూడా చెప్పడం నువ్వు సమర్థులు అని చెప్పేసంటే ఆ కళ భావాన్ని కూడా తెలియజేశాడు. ఆ కళ ఏమిటంటే ఏదో విగ్రహం కనపడింది, 4 లోహాలతో చేయబడిన విగ్రహం కనపడింది. శిరసేమో బంగారం, మేలిం బంగారంతో చేయబడింది. ఈ భుజాలు ఛాతి వెండితో చేపట్టాయి, ఉదరము తొడలు ఇత్తడితో చేపట్టాయి, మోకాళ్ళు పాదాలు ఇనుము మట్టితో చేపట్టాయి. చేతి సహాయం లేకుండా పర్వతం తీయబడి చిన్న రాయి ఒకటి వచ్చింది. ఈ 4 లోహాలని చెత్త చేసేసింది. లేదా కాళ్ళ మీద కొట్టింది, విగ్రహం పడిపోయింది. ఆ విగ్రహం అంతా చెత్త చేసేసింది. ఏదో గాలి విసిరింది, ఆ చెత్త అంతా ఎగిరిపోయింది. అప్పుడు చేతి సహాయం లేకుండా పర్వతం తీయబడి ఈ చిన్న రాయి భూతలం అంత పెద్ద పర్వతం అయిపోయింది. అది కళ. మర్చిపోయాడు, కానీ దానియేలు తను చెప్పాడు. అప్పుడు భావం చెప్తున్నాడండి. 37వ వచనంలో, రాజా, పరలోకమందున దేవుడు రాజ్యమును అధికారమును బలమును ఘనతయు తమరికి అనుగ్రహించి ఉన్నాడు. తమరు రాజులకు రాజై ఉన్నారు. ఆయన మనుషులు నివసించే ప్రతి స్థలమందును మనుషులనేమి, భూజంతువులనేమి, ఆకాశపక్షులనేమి అన్నిటినీ ఆయన తమరి చేతికి అప్పగించి ఉన్నాడు. వారందరి మీద తమరికి ప్రభుత్వమును అనుగ్రహించి ఉన్నాడు. తామే ఆ బంగారు శిరస్సు. కాబట్టి ఈ 4 లోహాల్లో ఈ మేలిం బంగారం శిరస్సు ఎవరండి? తామే ఆ బంగారు శిరస్సు అన్నాడు దానియేలు. ఎవరితో మాట్లాడాడు? నెబుకద్నెజరుతో మాట్లాడాడు. కాబట్టి బంగారు శిరస్సు ఎవరనమాట? నెబుకద్నెజరు. అప్పుడు తర్వాత మాట ఏమన్నాడంటే,
తాము చనిపోయిన తర్వాత తమరి రాజ్యం కంటే తక్కువైన రాజ్యం ఒకటి లేచును. అప్పుడు బబులోను తర్వాత రాజ్యం మాదీయ పారసీక రాజ్యం. అంటే మీరు రాసేసుకోండి. మొదటిదేమో బబులోను రాజ్యం, రెండవది మాదీయ పారసీక రాజ్యం. ఆ తర్వాత లోకమంతా ఏలునట్టి మూడవ రాజ్యం ఒకటి లేచును, అది ఇత్తడి వంటి తగును. మూడవ రాజ్యం ఏంటండి? గ్రీకు రాజ్యం. ఆ తర్వాత రోమా రాజ్యం. 4 రాజ్యాలు చెప్పాడనమాట. అప్పుడు చేతి సహాయం లేకుండా పర్వతం తీయబడిన రాయి ఇదేంటండి? ఎవరన్నా ఓ మాట అనండి. అంటే సామాన్యంగా క్రీస్తు అంటాం మనం. ఇప్పుడు పైనుంచి రాజ్యాలు చెప్పినప్పుడు ఈ రాయి ఏమవుతుంది? ఆ దేవుడి రాజ్యం అవుతుందండి. అది బబులోను రాజ్యం, ఇది మాదీ పారసీక రాజ్యం, ఇది గ్రీకు రాజ్యం, ఇది రోమా రాజ్యం అయితే ఇదేమవుతుందండి? దేవుడి రాజ్యం అవుతుందండి, అది క్రీస్తు రాజ్యం అవుతుందండి. కానీ చాలామంది రాయి ఏమంటే క్రీస్తు అంటాను. అటు కొంచెం ఆలోచిస్తే అవి రాజ్యాలు అయినప్పుడు ఇది రాజ్యం అవుతుందండి. అంతేనండి. ఓకే. 44వ వచనంలో ఏమంటాడంటే ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించను. ఆ రాజుల కాలములలో ఏ కాలం అది? రామరాజుల కాలం. ఎందుకంటే బబులోనులు ఓడిపోయారు, మాదీ పరస వచ్చారు, వాళ్ళు ఓడిపోయారు, గ్రీకులు వచ్చారు, వాళ్ళు ఓడిపోయారు, రోమీలు వచ్చారు. ఇప్పుడు రోమీలు పరిపాలిస్తున్నాడు. రోమీల కాలంలో, ఆ రాజుల కాలంలో, రోమా రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు. క్రీస్తు ఏ కాలంలో రాజయ్యాడండి? రోమా రాజుల కాలంలో. ఇంకా కొంచెం దగ్గరకు వద్దాం. ఏ సమయంలో క్రీస్తు రాజయ్యారు? ఏ సమయంలో, ఏ స్పాట్లో యేసుప్రభు రాజయ్యారు? అంటే యేసుప్రభు పుట్టిన వెంటనే రాజు అయిపోయారా? లేకపోతే ఆ బాప్తిజం పొందిన తర్వాత రాజు అయిపోయారా? ఆయన బోధలు చేస్తున్నప్పుడు రాజు అయిపోయారా? ఆయన శిలువలో చనిపోయినప్పుడు రాజు అయిపోయారా? ఎప్పుడు రాజు అయ్యారండి? ఆ స్పాట్ కావాలన్నమాట అండి. దానియేలు ఆ విషయం చెప్పాడండి. దానియేలు 7వ అధ్యాయం 13వ వచనం. దానియేలుకి చాలా దర్శనాలు వచ్చినాయంట. ఆ దర్శనాలు చూస్తున్నప్పుడు ఒక దర్శనంలో మనుషు కుమారుడు పోలిన ఒకడు ఆ మహావృద్ధుడు సన్నిధికి రాబడ్డాడు అన్నాడండి. ఆ మహావృద్ధుడు ఎవరండి? ఎవరై ఉండొచ్చు? దేవుడండి. మహావృద్ధుడు దేవుడు. అంటే దేవుడికి వృద్ధాప్యం ఉండదు, అలా రాశారు. ఇంగ్లీష్లో అయితేనేమో ద డేస్ ఆఫ్ యాన్సియంట్ అన్నాడండి, ఎప్పటి నుంచో ఉన్నవాడు అని. అంటే ఇక్కడ తెలుగులో మనకి ఏం చేశారంటే మహావృద్ధుడు అని తర్జుమా చేశారండి. అంటే దేవుడికి వృద్ధాప్యం ఉండదు, పెద్దవాడి దగ్గర వచ్చాడు. ఓకే. అప్పుడు మనుషు కుమారుడు పోలిన ఒకడు వచ్చాడు అన్న. మనుషు కుమారుడు పోలిన వ్యక్తి ఎవరండి? యేసు ప్రభు. సింపుల్. యేసు ప్రభు యెహోవా దేవుని సన్నిధికి వచ్చాడు. అప్పుడు సకల జనులను, రాష్ట్రములను, అలాగే సకల రాష్ట్రములను, ఆయా భాషలు మాట్లాడువారును యేసు ప్రభువుని సేవించేటట్టుగా యేసు ప్రభువుకి ప్రభుత్వము, మహిమ, ఆధిపత్యము ఆయనకి ఇవ్వబడిన. యేసు ప్రభువుకి ఏమి ఇవ్వబడిందండి? ప్రభుత్వము, మహిమ, ఆధిపత్యము ఇవ్వబడింది. ఇంతకుముందు మనం ప్రభుత్వము, ఆధిపత్యము అని రాసుకొని చూడండి, రాజ్యం అనమాట అండి. ప్రభుత్వం ఇవ్వబడింది యేసు ప్రభుకి. ఎంతమంది మీద? సకల జనుల మీద, సకల రాష్ట్రాల మీద, ఆయా భాషలు మాట్లాడేవారి మీద. ఎవరైనా సరే ఆ రాజ్యంలోకి, యేసు ప్రభు యొక్క రాజ్యంలోకి, యేసు ప్రభు యొక్క పరిపాలన కింద రావచ్చు అనమాట అండి. తర్వాత ఆ రాజ్యం ఎంతకాలం ఉంటుంది? ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అది అన్నట్టుగాని తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడునూ లయము కాదు. ఈ వచనాన్ని బట్టి ఏ సమయంలో యేసు ప్రభు రాజు అయ్యారండి? ఏ సమయంలో? ఆరోహణమైన సందర్భంలో. ఆరోహణమైనప్పుడు తండ్రి కృపాసనలోకి వచ్చాడండి. అప్పుడు ఆయన రాజు అయ్యాడండి. అప్పుడు ఆయనకు పట్టాభిషేకం జరిగిందండి. యేసు ప్రభు చనిపోయారు. ఆ దేహాన్ని తీసుకెళ్ళి అరిమత యోసేపు, ఇంకొక ఆయన ఎవరండి? నీకోదేమో తీసుకెళ్ళి సమాధి చేశారు. యేసు ప్రభు 3 దినాలు లేచారు. లేచిన తర్వాత 40 రోజులు వారికి కనబడ్డారు. ఈ 40 రోజులు దేవుని యొక్క రాజ్యాన్ని గురించి బోధించారు. ఈ 40 రోజులు ఆయన తను సజీవుడిగా కనపరుచుకున్నారు. ఇదిగో నా గాయాలు, నేను బోధన కాదు, నేనే అని చెప్పుకున్నారు. ఆ తర్వాత 40 రోజులు అయిపోయిన తర్వాత యేసు ప్రభు ఆరోహణమే వెళ్ళిపోయారు. వాళ్ళందరూ కలిసి ఒలివ కొండకు వెళ్ళారు. అందరూ అక్కడ ఉన్నారు.
అప్పుడు యేసు ప్రభు వాళ్ళ మధ్య నుంచి అలాగా పైకి వెళ్ళిపోయారండి. పైకి వెళ్ళిపోయిన తర్వాత ఇలా అందరూ ఇప్పుడు మనం ఉన్నా ఏం చేస్తామండి, అలాగే వస్తామండి. వాళ్ళందరూ అలాగే చూశారండి. చూసిన తర్వాత అలాగే మేఘాలు కమ్ముకున్నాయటండి. మేఘాలు కమ్ముకున్న తర్వాత ఇక యేసు ప్రభు వెళ్ళి ఎక్కడికి వెళ్ళిపోయారు కనపడలేదండి వాళ్ళకి. ఇది వెళ్ళటం చూశారు, మేఘాలు కమ్ముకున్నాయి, ఇక ఏమైందో తెలియదు వాళ్ళకి. యాక్చువల్లీ నిరుత్సాహంగా వెళ్ళి ఉంటారండి. యేసు ప్రభు చెప్పిన మాటలు ఉంటాయి కానీ ఏమైనా నిరుత్సాహంగా వెళ్ళి ఉంటారండి. ఆ మేడగదిలో ఇంతకుముందు లార్డ్ సప్పర్ తీసుకున్నారు, ఆ పసకాండ పండుగను ఆచరించారు, అక్కడికి వెళ్ళిపోయారండి. యేసు ప్రభు తల్లి కొంతమంది స్త్రీలు అక్కడ ఉన్నారు. అంతవరకు యేసు ప్రభుని నమ్మని ఆయన సహోదరులు కూడా అక్కడ చేరారు. అందరూ ప్రార్థన చేసుకుంటారండి. చేయగలిగింది ఏమీ లేదు, ప్రార్థన చేస్తున్నారండి. ఆయన ఎన్ని రోజులు ప్రార్థన చేశారండి? దగ్గర 7 రోజులు ప్రార్థన చేశారండి. 7 రోజులు అక్కడ ఉన్నానంతే, ఇంకేమీ లేదు ఇక్కడికి, ప్రార్థన చేసుకుంటారండి. అప్పుడు ఒక రోజు వచ్చింది, అది పెంతెకొస్తు పండుగ రోజు. పెంతెకొస్తు పండుగ రోజు వచ్చింది. దేవుడు వాగ్దానం చేసిన ప్రకారంగా, యేసు ప్రభు చెప్పిన ప్రకారంగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చాడండి. ఆ పరిశుద్ధాత్మ రావడం ఎలా చెప్పాడంటే 2 అధ్యాయం 1-2 వచనాల్లో, అప్పుడు పెంతెకొస్తు పండుగ రోజున అంటే వాళ్ళ మేడగదిలో ఉన్నారు, ప్రార్థన చేస్తున్నారు. 7 రోజులు అయింది. అది ఆదివారం ఉదయం ఎర్లీ మార్నింగ్ పెంతెకొస్తు పండుగ వచ్చింది. ఆ పండుగ రోజున పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చాడు. అగ్ని జ్వాలగా విభాగపట్టుగా ఒక్కొక్కరి మీద జ్వాల రాలింది. వాళ్ళు 12 మంది పరిశుద్ధాత్మ పొందారు. పరిశుద్ధాత్మ పొందిన తర్వాత భాషలు మాట్లాడారు. అప్పుడు కొంతమంది ఏమో దేవుని గొప్పగా వివరిస్తున్నారన్నారు, కొంతమంది ఏమో అపహాసం చేశారు, తాగేసి మొత్తులు ఉన్నారన్నారు. అప్పుడు పేతురు నిలబడి, ఉదయం 9 కూడా అవ్వలేదు, ఎక్కడ తాగి అప్పుడే ఎక్కడ తాగుతాం అన్నాడండి. అప్పుడు తాగేవారు కాదటండి, పొద్దున్నే తాగేవారు కాదటండి. అప్పుడు పొద్దున్నే తాగేవారు కాదటండి. ఇప్పుడు పనికి మళ్ళీ 7 గంటలుగా తాగేస్తున్నారండి, 6 గంటలుగా తాగేస్తున్నారండి. సరే, ఉదయం 9 కూడా అవ్వలేదు, తాగటం కాదు, యోబేలు చెప్పిన ప్రవచనం నెరవేరింది అని యోబేలు ప్రవచనం చెప్పాడండి. అప్పుడు కొంచెం వాళ్ళు కంఫర్టబుల్గా ఉంటారండి. అప్పుడు పేతురు ప్రసంగం చేశాడు. 22వ వచనం నుండి ఆ ప్రసంగం ఉంటుంది. ఆ ప్రసంగంలో యేసు ప్రభు ఇప్పుడు దేవుని కుడిపార్శ్వన ఆశీర్వదించి ఉన్నాడు అని ఆ ప్రసంగంలో నిరూపించి ముగించేశాడండి. అది ఎలా చెప్పాడంటే, దేవుడు యేసు ప్రభుని మృతుల నుంచి లేపాడు, ఆయన సమాధి ఖాళీగా ఉంది, లేచిన తర్వాత ఆయన తండ్రి కుడిపార్శ్వనకి వెళ్ళాడు అని చెప్పాడు. ఎలాగంటే 34వ వచనం లేకపోతే 33వ వచనం, ఆయన దేవుని కుడిపార్శ్వనకి హెచ్చించబడి పరిశుద్ధాత్మ కూర్చున్న వాగ్దానం తండ్రి వలన పొంది మీరు చూచు వినుచున్న దేనిని కుమ్మరించి ఉన్నాడు అన్నాడు. ఇంతకుముందేమో ఆరోహణమైనప్పుడేమో నోరాగిలించారు, ఇప్పుడు ఎలా చెప్తున్నాడండి దేవుడు ఆయన దేవుని కుడిపార్శ్వన హెచ్చించబడ్డాడు అని ఎలా చెప్తున్నాడండి. అంతే, పరిశుద్ధాత్మ పొందిన తర్వాత ఆ విషయాన్ని గ్రహించి చెప్తున్నాడు. అది తేడా అండి. ముందు యేసు ప్రభు ఆరోహణ ఎక్కడికి వెళ్ళాడో తెలియదు వాళ్ళకి, కానీ పరిశుద్ధాత్మ పొందిన తర్వాత ఆయన ఎక్కడున్నాడో తెలిసింది. అప్పుడు ప్రసంగం చేశాడనమాట. ఆయన దేవుని కుడిపార్శ్వన ఆసీనుడై ఉన్నాడు, హెచ్చించబడ్డాడు. ఆ హెచ్చించబడి యేసు ప్రభు రాజు అయిన తర్వాత చేసిన మొట్టమొదటి కార్యం ఏంటండి? పరిశుద్ధాత్మ పంపించడం. నేను రాజునయ్యాను, నువ్వు వెళ్ళి అంటే పరిశుద్ధాత్మ నువ్వు వెళ్ళి ఈ కార్యాలన్నీ అమలుపరచు అన్నాడు అనమాట. రాజుగారు ఆయన కార్యాలను అమలుపరచడానికి దేవుడు పరిశుద్ధాత్మ పంపించాడు అనమాట అండి. దేవుడేమో సింహాసనం మీద కూర్చున్నాడు, యేసు ప్రభు ఏమో కుడిపార్శ్వన కూర్చున్నాడు. అప్పుడు పరిశుద్ధాత్మ ఏమో భూమి మీదకు పంపించారండి. మీరు వెళ్ళి ఆ కార్యాలన్నీ అమలుపరచండి అని చెప్పేసాను. ఈ పరిశుద్ధాత్మ పంపించక మునుపు దేవుడని యెహోవా యేసు ప్రభుతో మాట్లాడాడండి. యెహోవా దేవుడు యేసు ప్రభుతో మాట్లాడాడు. ఏమన్నాడమ్మా? ఆరోహణం అయిన తర్వాత కుడిపార్శ్వన కూర్చున్న తర్వాత యెహోవా దేవుడు యేసు ప్రభుతో మాట్లాడిన మాట ఏంటి? అది నాకు కావాలి. మీరు సిలివేసిన చేసిన దేవుడు క్రీస్తు గారిని ప్రభు గారిని నియమించాను, అది పేతురు మాట్లాడిన మాట, యెహోవా దేవుడు మాట్లాడిన మాట కావాలి మాకు. 4వ వచనం, దావీదు పరలోకానికి ఎక్కిపోలేదు, అయితే అతడు ఇట్లన్నాడు, నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద పాదపీఠంగా ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వన కూర్చుండమని ప్రభువు నా ప్రభువుతో చెప్పాను. ప్రభు అనే పెద్ద అక్షరం ఎవరండి? యెహోవా దేవుడు. ప్రభు అనే చిన్న అక్షరం ఎవరండి? యేసు ప్రభు. యెహోవా దేవుడు యేసు ప్రభుతో ఏం చెప్పాడండి? నీ శత్రువులను
నీ పాదములకు పాదపీఠంగా చేసే వరకు నువ్వు నా కుడిపార్శ్వలో కూర్చో. యెహోవా మాట్లానా, యేసు ప్రభుతో మాట్లాడిన అలా నేను రాజుగా చేస్తున్నాను, నువ్వు నా కుడిపార్శ్వలో కూర్చో. నీ శత్రువులందరినీ ఓడించే వరకు, నీ శత్రువులందరినీ ఓడించి నీ కాలు వాళ్ళ మీద వేసే వరకు నువ్వు నా కుడిపార్శ్వలో కూర్చో అన్నాడు అనమాట. అంటే పూర్వకాలంలో అన్నట్టండి, ఎవరైనా ఓ రాజు ఇంకో రాజుతో యుద్ధం చేసి ఓడించేస్తే అతను పడిపోయిన తర్వాత కాలు ఎలా వేస్తాడట నేను మీద, అంటే నువ్వు నా కాలు కిందకు వచ్చేసావు అని అర్థం అంటండి. ఇప్పుడు యేసు ప్రభు కూడా ఏం చేయాలండి, శత్రువులు పడగొట్టేసి వాళ్ళ మీద కాలు వేయాలండి యేసు ప్రభు. బైబిల్లో ఎక్కడో మనం కూడా సాతాను మీద కాలు వేస్తామని ఉందండి. ఎక్కడండి? రోమపత్రిక 16:20 సమాధానకర్త దేవుడు సాతానును మీ కాళ్ళ కింద శిరగ తప్పించునంటే నువ్వు నీ కాలు సాతాను మీద వేస్తావు అన్నాడండి. అంటే అర్థం ఏంటండి, నువ్వు సాతాను ఓడించేస్తావు, సాతాను మీద నీకు జయం కలుగుద్ది అన్నాడు. క్రైస్తవుడి జీవితంలో సాతాను పాదాల కింద ఉంటాడా, హృదయంలో ఉంటాడా, నెత్తి మీద ఉంటాడా? సాతాను క్రైస్తవుడి దగ్గర ఏ స్థలంలో ఉంటాడండి? నిజంగా హృదయంలో కదా, ఇక్కడ కదా, కాళ్ళ కింద. అప్పుడు సాతాను మన కాళ్ళ కింద ఉంటే సాతాను చిత్తం మన జీవితంలో జరుగుద్దా? ఏంటంటే సాతాను చిత్తం, సాతాను మన కాళ్ళ కింద ఉంటే సాతాను చిత్తం జరగదంటే ఏం జరగదు చెప్పు, ఒక మొక్క చెప్పు. ఆహాహా తల్లి నీకు వందలు తల్లి, ఆహా ఏం పాయింట్ చెప్పాము. అబద్ధం ఆడమంటండి. నిజమేనండి బ్రదరు, సాతాను మన కాళ్ళ కింద ఉంటే అబద్ధం ఆడము అని ఆ చిన్ని అనే సిస్టర్ చెప్పిందండి. నిజమేనండి బ్రదరు, నిజంగా నిజమేనండి. ఒకవేళ నేను అబద్ధం ఆడితే సాతాను నా కాళ్ళ కింద నెత్తి మీద శత్రువులు కదా చెప్పారండి. అంటే క్రైస్తవ్యం ఎంత అపహాసం పాలైపోయింది చూసారండి. దేవుడి దృష్టిలో క్రిస్టియన్ పాదాల కింద సాతాను ఉండాలి. కానీ ఈరోజు నేను క్రైస్తవుని చెప్పుకుంటూ సాతాను నెత్తి పెట్టి ఊరేగింతున్నానండి. అబద్ధం, మోసం, నరహత్య, కలహం, ఇవన్నీ ఏ ప్రభు ఏ సమయంలో రాజు అయ్యాడండి? ఆరోహణమైనప్పుడు, తండ్రి కుడిపక్షకి వెళ్ళినప్పుడు, యాక్చువల్గా తండ్రి కుడిపక్షకి వెళ్ళి కూర్చున్న తర్వాత పట్టాభిషేకం జరిగిందనమాట అండి. అప్పుడు యెహోవా దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు నా కుడిపక్షంలో కూర్చో, నీ శత్రువులందరూ ఓడించే వరకు నా కుడిపక్షంలో కూర్చో. అప్పుడు యేసు ప్రభు రాజు అయ్యాడు. రాజు అయిన తర్వాత మిగిలిన పనులన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఇంతవరకు రాజ్యం స్థాపించబడటం అనే మాట బైబిల్లో ఉంది. దాన్ని మనం కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదండి. దేవుడు సకలయుగాల్లో రాజు అయినాడు, రాజ్యం స్థాపించబడుద్ది. ఏమి స్థాపించబడుద్ది? అంతకుముందు ఎప్పుడు క్రీస్తు రాజు కాదు, ఇప్పుడు క్రీస్తు రాజు అయ్యాడు. అప్పుడు దానికి సంబంధించిన ప్రవచనాలు ఉన్నాయి. ఈ ప్రవచనాలు ఎందుకు చెప్తున్నాం అంటే ఈ విషయాన్ని నమ్మటానికి మనకి బలం కోసం అనమాట అండి. అంటే ఇంత ఆధారాలతో, ఇంత స్ట్రాంగ్ పునాది మీద, ఇంత బలమైన పునాది మీద మన విశ్వాసం కట్టుకుంటాం అనమాట అండి. రాజు అయిన క్రీస్తుని గురించి ప్రవచనాలు చదివామండి. రాజుగారు ఎవరో తెలిసిపోయింది. ఏ కాలంలో రాజు అవుతాడో తెలుసుకున్నాం. రోమరాజుల కాలంలోనే రాజు అవుతాడు, ఇప్పుడు కాదు, తర్వాత కాదు. తర్వాత ఏ సమయంలో రాజు అయ్యాడు, ఏ స్పాట్లో రాజు అయ్యాడు, ఆయన ఆరోహణమైనప్పుడు రాజు అయ్యాడు. ఇప్పుడు దేవుడిని యెహోవా రాజ్యం చేస్తూ యేసు ప్రభువుని ఎందుకు రాజుగా చేయాలి? యేసు ప్రభువుని ఎందుకు రాజుగా చేయాలి? ఏమి సాధించడానికి చేశాడు? ఆ విషయాన్ని ఆలోచిద్దాం. రాజ్య సువార్త ప్రకటనలో జరిగిన మార్పు అది ఎలాగంటే మత్తయి సువార్త 3:1 ఏముందండి? బాప్తిస్మం ఇచ్చే యోహాను వచ్చి పరలోక రాజ్యం సమీపంగా ఉంది, మీరు మారుమనసు పొందండి అన్నాడండి. 4:17 పరలోక రాజ్యం సమీపంగా ఉంది, మారుమనసు పొందండి అని యేసు ప్రభు ప్రకటించారండి. అలాగే 12 మంది శిష్యులు ప్రకటించారండి. 10వ అధ్యాయం 7వ వచనం, పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, రాజ్యం వచ్చును గాక అని ప్రకటించమన్నాడండి.
కొలస 1:13 రాజ్యనివాసులుగా చేశాను అని. ఇంతకుముందేమో రాజ్యం సమీపంగా ఉంది, రాజ్యం సమీపంగా ఉంది, రాజ్యం సమీపంగా ఉంది, నీ రాజ్యం వచ్చును కాక అంటే ఇంతవరకు రాలేదు అన్నమాట. చేత వచ్చును కాక అన్నారండి. అపోస్తలుడైన తర్వాత వచ్చేసింది, రాజ్యనివాసులుగా చేశాను అన్నారు. ఇలాగా మార్పు జరిగింది. రానప్పుడేమో వచ్చునుగాక అన్నారు, రావాలని ప్రార్థన చేశారు. రానప్పుడేమో సమీపంగా ఉంది అన్నారు. రాజ్యం స్థాపించబడిన తర్వాత రాజ్యనివాసులుగా చేశాను అన్నారు. అది కొంచెం ఆ తేడా గమనించాను. తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు. తండ్రి సింహాసనం మీద కూర్చున్నాడు, కుమారుణ్ణి కుడిపరసను కూర్చుని పెట్టాడు. దేవుడని యెహోవా యేసుప్రభును మృతుల్లో నుండి సమాధిలోంచి లేపి సమస్తమైన ఆధిపత్యం కంటేను, అధికారము కంటేను, బలము కంటేను, శక్తి కంటేను, ఈ యుగమనందు మాత్రమే కాక రాబో యుగమనందులో పేరు పొందిన ప్రతినామం కంటేను ఎంతో హెచ్చుగా ఆయనను హెచ్చించి కుడిపరసను కూర్చుని పెట్టుకున్నాడు. దేవుడు ఆ శక్తిని బట్టి, ఆ బలాక్షయాన్ని బట్టి అంతకు ముందు చెప్పాడు. ఆయన యొక్క శక్తిని గురించి 17-19 వచనాలు వివరించి 20 నుంచి ఏమన్నాడంటే, ఆ శక్తిని బట్టి యేసుప్రభును మృతుల నుంచి లేపి అన్ని నామాల కంటే పైనామాన్ని ఇచ్చి కుడిపరసను కూర్చుని పెట్టుకున్నాడు. అప్పుడు కుడిపరసను కూర్చుని పెట్టుకున్న తర్వాత రాజు అయ్యాడు ఆయన. యేసుప్రభు ఏమో రాజు అయ్యాడు. యేసుప్రభు శరీరం సంఘం, ఆ సంఘాన్ని యేసుప్రభు పరిపాలిస్తున్నాడు. అప్పుడు సమస్తాన్ని ఎక్కడి ఉంచాడండి? సమస్తాన్నేమో ఆయన పాదాల క్రింద ఉంచాడు. సమస్తం పైని ఆయన సంఘమును శిరస్సుగా నియమించాను. ఎవరు నియమించారండి? యేసుప్రభువును సంఘాన్ని శిరస్సుగా ఎవరు నియమించారు? దేవుడు నియమించాడు. యేసుప్రభు పరిపాలన చేస్తున్నాడా? ఎక్కడ పరిపాలన చేస్తున్నాడు? ఆయన యొక్క శరీరాన్ని పరిపాలన చేస్తున్నాడు, సంఘాన్ని పరిపాలన చేస్తున్నాడు. కాబట్టి ఇది గమనించాలండి. యాక్చువల్గా మనం చదవం, ఆయన ఎంత హెచ్చించాడో ఇది చదివితే అసలు దాని పవర్ తెలుస్తుందండి. అది కొంచెం గమనించండి. అది తెలిసి అది ఆలోచించి అప్పుడు శిరస్సును గురించి ఆలోచించండి, లేక సంఘాన్ని శిరస్సు అనే సంగతిని ఆలోచించండి. దేవుడే యేసుప్రభుని మృతుల నుంచి లేపి ఆయన సంఘాన్ని శిరస్సుగా నియమించాడు. సమస్తాన్ని యేసుప్రభు యొక్క పాదాల కింద ఉంచాడు. ఏదైనా ఆయన పాదాల కింద ఉంటుంది, కానీ సంఘం మాత్రం ఆయన శరీరం. ఆ మహోన్నతమైన స్థితి మనకుంది. అంటే ఒక వ్యక్తి బాప్తిజం పొందితే ఎక్కడుంటాడండి? అతను యేసుప్రభు శరీరంలో ఒక అవయవం ఉంటాడండి. ఓ చెయ్యో, ఓ కాలో, ఓ నోరో, ఓ ముక్కో, ఏదో ఒకటండి, నాలుకో. మనం ఎక్కడున్నాం? యేసుప్రభు శరీరంలో అవయవాలుగా ఉన్నాం. అయితే యేసుప్రభు శరీరంలో అవయవము దేవుడు నన్ను క్షమించాలి, సిగరెట్ ముట్టుకుంటుందండి. యేసుప్రభు శరీరంలో ఉండే ఒక అవయవం సిగరెట్ని ముట్టుకుంటుందండి? ముట్టుకోదండి. ఒకవేళ సిగరెట్ని ముట్టుకుంటే ఆ వ్యక్తి ఎవరండి? క్రీస్తు శరీరంలో అవయవం కాదండి. తండ్రి నన్ను క్షమించాలి. యేసుప్రభు శరీరంలో అవయవం, లేకపోతే యేసుప్రభు చెయ్యి సారా గ్లాస్ పట్టుకుంటుందా? పట్టుకోదండి. ఎవరైనా పట్టుకుంటే అతను యేసుప్రభు శరీరంలో అవయవం కాదు. అది క్రీస్తు సంఘం అంటే క్రీస్తు సంఘం యొక్క పరిశుద్ధత. అయినా పర్లేదు, సిగరెట్ తాగినా పర్లేదు, సారా తాగినా పర్లేదు, వ్యభిచారం చేసినా పర్లేదు అని ఎవరైనా బోధిస్తే ఒకసారి మీరు మరలా మోకాళ్ళలోని బైబిల్ చదువుకోండి. తండ్రి నా మరి ఇలా చెప్తున్నారు, ఏది రైట్ అది రైట్ ఇది రైట్ నాకు తెలియజేయి, నాకు బయలుపరచని మోకాళ్ళలోని ప్రార్థన చేసి బైబిల్ చదవండి. క్లియర్గా ఉంటుంది బైబిల్లో. క్రీస్తు శరీరంలో అవయవం అపవిత్రమైన పనులు చేయదు. క్రీస్తు చెయ్యి అపవిత్రమైన పనులు చేయదు. క్రీస్తు కాలు అపవిత్రమైన చోటుకు నడవదు. క్రీస్తు కన్ను అపవిత్రమైన వాటిని చూడదు. క్రీస్తు నోరు అపవిత్రమైన మాటలు మాట్లాడదు. నువ్వెవరవి? ఎవరైనా ఒక సమాధానం చెప్పండి. నువ్వెవరవి? యేసుప్రభు శరీరంలోని అవయవాన్ని. నేను యేసుప్రభు అవయవాన్ని కాదండి. నేను యేసుప్రభు చెయ్యిని, నేను యేసుప్రభు నోరుని. యేసుప్రభు నోరు బూతు మాటలు మాట్లాడదు. యేసుప్రభు నోరు అబద్ధాలు మాట్లాడదు. నేను యేసుప్రభు నోరుని. అలాగ ఆలోచించాలండి. అలా ఆలోచిస్తే మనలో మార్పు వస్తుందండి. అలా ఆలోచించు, ఏదో గుడికలు రావడమే క్రీస్తు అనుకుంటే మనం బ్రతుకులు మారమండి. ఇలాగే ఉంటాయి. కాబట్టి అది
యేసుప్రభు శిరస్సు ఏం చేస్తున్నాడు అని చెప్పేసాను. ఎవరు ఆయన రాజ్యంలో ఉండడానికి అర్హులు? ఎవరైనా నాకు అంటే ఓ మాట చెప్పాలి, వచనం చూపించాలి, వచనం చూపిస్తేనే మాట్లాడాలి. మత సువార్త 5:3 వచనం ప్రకారం ఎవరు అర్హులండి? దీనత్వం కలిగిన వారు. అంటే దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించాలంటే ఏం కావాలండి? దీనత్వం కావాలండి. అంటే ఏం ఉండకూడదు అనమాట? గర్వం ఉండకూడదు. గర్విష్టికి దేవుని రాజ్యంలో ప్రవేశం లేదండి. అంటే గర్విష్టికి క్రీస్తు సంఘంలో ప్రవేశం లేదండి. ఒకళ్ళు ఉండొచ్చు, మన రిజిస్టర్లో పేరు ఉండొచ్చు, మనం హాజరేస్తూ ఉండొచ్చు, వాళ్ళు ఆయన చందలు వేస్తూ ఉండొచ్చు, కానీ ఎవరు దేవుని యొక్క రాజ్యానికి అర్హులు? అంతేనండి. ఎందుచేత ఆ రాజుగారే దీనుడు. యేసుప్రభు గర్విష్ఠులు పరిపాలిస్తాడా? దీనులు పరిపాలిస్తాడా? దీనులు పరిపాలిస్తాడా? అది ఒకటి గమనించగలిగితే మన బ్రతుకుల్లో చాలా మార్పు వస్తుందండి. నేనేమంటానంటే వాళ్ళు దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి మెట్లుంటే మొట్టమొదటి మెట్టు ఏంటండి? దీనత్వం. గర్వం కాదండి, దీనత్వం. ఎవరు దేవుని యొక్క రాజ్యానికి ఇలాగ పరలోక రాజ్యానికి అర్హులు? బిడ్డల వంటి మనస్తత్వం కలిగిన వారు. మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే కానీ, అంటే మార్పు నుండి బిడ్డల వంటి మనసు సంపాదిస్తేనే కానీ. ఏంటంటే బిడ్డల మనసుకి పెద్దోళ్ళ మనసుకి తేడా ఏమిటండి? ఇక్కడ 4వ వచనంలో ఆ మాట చెప్పాడు, దాని వివరణ ఇచ్చాడు. ఏమిటంటే కాగా ఈ బిడ్డల వల్లే తను తగ్గించుకున్నాడు ఎవడో వాడే పరలోక రాజ్యంలో గొప్ప